శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అసలు మన జీవితానికి అర్థము పరమార్థము ఏమైనా ఉన్నదా? దైవ మార్గాలలో, మత మార్గాలలో, అనేక రకాలైనటువంటి భక్తి మార్గాలలో, అనేక సాధనా విధానాలలో ఏదో సాధించాలి అని చెబుతారు. అనేక మతాలలో దానిని అనేక రకాలుగా చెబుతున్నారు. మనతో పాటు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. ఈ భూమి మీదే కాదు, ఈ విశ్వంలో అనేకం ఉన్నాయి. అసలు నిజంగా ఈ మానవుడి జీవితానికి, మనిషి జీవితానికి ఏదైనా అర్థం ఉన్నదా? ఇంకా అనేకం రాశారు. ఇందులో మనకు ప్రశ్నకి పనికి వచ్చేవి మాత్రమే చదివాను. జీవితానికి అసలు ఏమైనా అర్థం ఉందా? జీవితానికి ఏమైనా అర్థం ఉందా, పరమార్థం ఉందా అన్నప్పుడు ఆ అన్వేషణలోంచి, అంటే అలా ఆలోచించిన వారి అన్వేషణలోంచి, అసలు ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు పుట్టాం, ఎందుకు చనిపోతున్నాం, మధ్యలో జీవితంలో ఇదంతా ఇలా ఎందుకు సాగుతుంది, మనదే కాదు మొత్తం సృష్టిని, మనతో సహా మొత్తం సృష్టిని అలా అన్వేషించిన వాళ్ళు, పరిశీలించిన వాళ్ళు, పరిశోధించిన వాళ్ళు, ఏదో ఒక రకంగా తపన పడిన వాళ్ళు, అంటే ఏదో పరిశోధించడానికి అక్కడ అద్భుతాలు ఏం లేవు, మహిమలు మాయలేం లేవు. ఏదో ల్యాబొరేటరీల్లో, సైన్స్ ల్యాబొరేటరీల్లో ప్రయోగాలు చేసినట్టు అలా చేయటానికి ఏమీ లేదు. కేవలం ఇదంతా మేధోమథనం, ఆలోచనామథనం, జ్ఞానమథనం. ఆలోచన అన్నా, మేధస్సు అన్నా, జ్ఞానం అన్నా, ఇంటెలిజెన్స్ అన్నా, తెలివన్నా, ఏదైనా అన్నీ ఒకటే. మనిషికి ఆలోచనలు ఉన్నాయి, ఆలోచించాడంతే. అలా ఆలోచించే గుణం కూడా మనిషిలో ఉంది, అందుకనే ఆలోచించాడు. అందరికీ మరి ఇటువంటి ఆలోచనలు ఎందుకు రాలేదు అంటే, ఎవరికి నచ్చిన ఆలోచనలు వాళ్ళు చేశారంతే. కానీ అందరూ ఏదో ఒక ఆలోచన చేస్తానే ఉన్నారు. ఆలోచనలు చెయ్యని మనుషులైతే ఉండరు. ఎవరికి నచ్చిన వైపు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచం చాలా విశాలంగా ఉంది, చాలా అనంతంగా ఉంది, చాలా అనేకంగా ఉంది. కాబట్టి ఆ అనేకత్వంలో ఎవరికి రుచి ఎటు కలిగిందో, ఎవరి అభిరుచి ఎటు మళ్ళిందో వాళ్ళు ఆలోచనలు చేశారు. ఆలోచనలే జ్ఞానమథనం, ఆలోచనామథనం, మేధోమథనం. అదే వాళ్ళ ప్రపంచం మనం చూస్తుంది. ఏంటి, మనుషులు భౌతికంగా కనుక్కున్న అనేక వస్తువులు మనం ఆచరిస్తున్న, అంటే ఆల్రెడీ ఇప్పటికి మనం మతాల్లోకి వచ్చాం. ప్రపంచంలో ఎక్కడైనా మేము దేవుణ్ణి నమ్మమనే నాస్తికులు ఎవరైనా ఒక 2%, 5% ప్రపంచవ్యాప్తంగా ఉంటే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ప్రస్తుతం ఏదో ఒక మతంలో ఉన్నోళ్లే. వాళ్ళకు పుట్టబోయే వాళ్ళందరూ పుట్టుకతోనే మతాలు, కులాలు, అన్ని జాతులు ఏర్పరిచేసుకున్నారు. ఏ దేశంలో పుట్టే వాళ్ళు ఆ దేశ వాసులు. ఇవన్నీ మనం ఏర్పరచుకున్న చట్టాలు. అలాగే మతాలు ఏర్పరచుకున్నాం. ఏ మతంలో తల్లిదండ్రులకు పుడితే ఆ మతం ఆడదే, మతమే ఆడదది, కులమే ఆడదది, జాతే ఆడదది. వాళ్ళ ఎంపిక ఏమి లేదు, ఇంకా తెలుసుకోవటం లేదు. ఈ మతం ఏంటని తెలుసుకోవటం లేదు. ఈ మతం మంచిదా కాదా, ఇందులో విషయాలు అవునా కాదా అనేది తెలుసుకోవటం ఏమి లేదు. సొంత ఎంపిక, ఎన్నిక లేదు. అలాగే కులం కూడా అంతే, దేశం కూడా అంతే. పెట్టేసుకున్నాం ఈ దేశం, ఈ బార్డర్స్ పెట్టేసుకున్నాం. సరే, దేశాలంటే కొన్ని భౌగోళిక పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నాం. మతం అనేది కేవలం భావన. దేశానికి భౌగోళిక పరిమితులు ఉన్నాయి. నిజంగా అక్కడ భూమి ఉంది, ఆ భూమికి పరిమితులు పెట్టుకున్నాం. ఇతర దేశాలు మన దేశం అని ఎవరికి వాళ్ళు. మతాలకు అలా ఏం లేదు. అసలు అది భావన, కేవల భావన. ఒకే సందులో ఒకే మతం వాళ్ళు పక్క ఇళ్ళు కట్టుకుని 7 మంది ఉంటారు. ఎవరి ఆచార సాంప్రదాయాలు వాళ్ళే. అంటే అదంతా అంతరంగంలో మనం ఏర్పరుచుకున్న భావన. మతం, కులం కూడా అంతే. పుట్టుకతో కులం అది ఎక్కడుందో తెలియదు. అసలు కులం ఎక్కడుందో తెలియదు. కానీ మొత్తంగా మన మానవ జాతి, మనం మనుషులం. ఇది మాత్రం వాస్తవ సత్యం. అంటే మనుషులని పేరు పెట్టారు మనకే.
వృక్ష జాతి ఒకటి అన్నారు, అడిగి వృక్షాలని పేర్లు పెట్టారు. జంతువులకు అనేక పేర్లు ఉన్నాయి, జంతు జాతులన్నిటికీ. మన మానవ జాతి అంతే, ఇది సత్యం. ఇక నేను ఈ దేశానికి చెందుతాను అనేది మనం భౌగోళికంగా ఏర్పరుచుకున్న వసతులు. కానీ నేను ఈ మతానికి చెందుతాను అనే అంత కల్పిత కాదు అసలు ఇంకోటి లేదు. అసలు మతం ఎక్కడుంది? మనిషి భావనలో ఉంది. దేశాలు అంటే పోనీ దేశాలు, రాష్ట్రాలు, గ్రామాలు, పట్టణాలు ఇవన్నీ సౌకర్యవంతమైన జీవితం జీవించడం కోసం ఒక ప్రభుత్వ యంత్రాంగ విధానాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. సరే, అది జీవితం జీవించడం కోసం. మతాలు ఎందుకు అసలు అర్థమే కాదు, కులాలు ఎందుకు అసలు అర్థం కాదు. ఈ కులాలు ఎలా ఏర్పడినాయి అన్నదానికి వెనక్కి వెళ్ళి చరిత్రను గమనిస్తే వారు చేసేటువంటి వృత్తులను బట్టి ఆ వృత్తుల పేర్లతో పిలిచారు అంతే, ఏం లేదు అక్కడ. మనుషులు అందరూ ఏదో ఒక పని చేయాలి. మొట్టమొదటిలో మనుషులు అంటే మనం బాగా వెనక్కి వెళ్ళిపోతే, ఇన్ని వస్తువులు కనుక్కోకముందు, ఇంత చదువు, ఇంత ఎడ్యుకేషన్, స్కూల్స్ ఇవన్నీ రాకముందు వెనక్కి వెళితే వృత్తులు తలొక పని చేశారు, ఎందుకంటే అవసరం కాబట్టి. అయితే ఆ వృత్తులు చేసే వాళ్ళకి ఆ వృత్తుల పేర్లతో పిలువబడ్డారు వాళ్ళు. రాను రాను కాలగమనంలో ఇంటి పేర్లు అయిపోయినాయి, ఆ ఇంటి పేర్లు కులాలు అయిపోయినాయి, వృత్తులు కులాలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఆ వృత్తులు చేయరు. ఇప్పుడు నాగరికత పెరిగిపోయింది, విద్యాబోధన వచ్చింది, ఎవరైనా చదువుకోవచ్చు, ఏ చదువైనా చదువుకోవచ్చు, ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకైనా వెళ్ళొచ్చు, ఎవరు ఎటైనా వెళ్ళొచ్చు. ఇంకా కావాలంటే ఎవరు అసలు ప్రపంచాల్లో దేశాలే మార్చుకోవచ్చు, ఇతర దేశాలకు కూడా వెళ్ళొచ్చు. ఆయా అర్హతలు ఉంటే ఈ దేశం వదిలిపెట్టి ఇంకో దేశంలో కూడా వెళ్ళి ఉండొచ్చు. కాకపోతే దానికి ప్రాసెస్ ఉంది, ఆ అర్హతలు సంపాదించుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అసలు కులములతో పని లేదు, కానీ ఆ కులాలను మనం కట్టేసుకున్నాం, కులపు తాళ్లతో మనమే కట్టేసుకున్నాం. అవి ఒకప్పుడు వృత్తులు అంతే, దానికి చరిత్ర ఉంది, చరిత్రకారులు చెబుతారు. అయినా అది మనం తెలుసుకోము, వినము, తెలుసుకున్నా అది మనలోంచి పోదు. అది బాగా మనకి ఇప్పుడు ఒక బట్టకి, తెల్ల బట్టకి ఇప్పుడు మనం ఎన్ని రకాల బట్టలు వేసుకుంటున్నా, ఎన్ని రంగురంగుల బట్టలు వేసుకుంటున్నా, ఎన్ని డిజైన్ల బట్టలు కట్టుకుంటున్నా, అవన్నీ కూడా రంగులు అద్దబడినాయి, అన్ని తెల్ల రంగే. ముందు తయారీలో అది తెల్ల రంగే. బట్ట తయారయ్యేటప్పుడు నూలు దారమే, లేదా కొంచెం ఇప్పుడు పాలిస్టర్ కూడా వస్తుంది, పాలిస్టర్ యార్న్ అంటారు. కానీ ఆ రంగులన్నీ అద్దబడినాయి. బట్టకే అద్దబడినటువంటి రంగులు, బట్ట చిరిగిపోయిన రంగు పోదు. అలా మనకి కులాలు అద్దబడినాయి, మతాలు అద్దబడినాయి మనిషికి. ఇక మనిషి చిరిగిపోవచ్చు, మనిషి చచ్చిపోవచ్చు, మనిషి పోరాటాలు చేయొచ్చు, యుద్ధాలు చేయొచ్చు, నాశనం అయిపోవచ్చు. ఈ మతాల పేరు మీద, కులాల పేరు మీద మనిషి నాశనం అయిపోతుంటాడు, కానీ కుల మతాలు పోవు. ఎలా అయితే రంగు అద్దకాలతో బయటకు వచ్చినటువంటి బట్టలు పాడైపోయినా, చిరిగిపోయినా, ఏమైపోయినా ఆ రంగులు మాత్రం వదలు వాటినాయి. సేమ్ అంతే, భావాలు అలా అతికించేసుకున్నాం. ఇలా సాగుతున్న ప్రపంచంలో కొంచెం పరిశీలన చేసిన వాళ్ళు కొందరికి వచ్చింది ఆలోచన, అసలు ఎందుకు ఈ జీవితం ఏంటి అని, ఎందుకు ఇదంతా సాగుతుంది అని. దానిని అనేక మంది అనేక రకాలుగా, అంటే మేధోమథనంలో అనేక రకాల ఆన్సర్లు ఎవరికాళ్ళే తెచ్చుకున్నారు, ఎందుకంటే మనం కాదు. అనేక రకాల మతాలు ఎందుకున్నాయంటే అనేక రకాల ఆన్సర్లు ఎవరికాళ్ళు తెచ్చుకున్నారు. అనేక మందికి అనేక నచ్చినాయి. ఇప్పుడు చూడండి, సినిమాలు తీస్తారు. ఒక సినిమా అందరికీ నచ్చుద్దా? ఒక హీరో అందరికీ నచ్చుతాడా? ఒక హీరోయిన్ అందరికీ నచ్చుద్దా? ఏ ఒక్క యాక్టర్ అయినా అందరికీ నచ్చారు అసలు ప్రపంచంలో? అసలు ఏ ఒక్క వస్తువైనా, విషయమైనా ప్రపంచంలో అందరికీ ఒకటే నచ్చిందా? లేదు. అందుకనే ఎంతో భిన్నత్వం ఉంది ఈ ప్రపంచంలో. మేధోమథనం కూడా, ఆలోచన మథనం కూడా, ఇదేంటన్న పరిశీలన కూడా అనేకంగా సాగింది. ఎవరు బుద్ధికి తోచినట్టాళ్ళు, ఎవరు మేధస్సుకు అందినట్టాళ్ళు, ఎవరు జ్ఞానానికి అందినట్టాళ్ళు. మళ్ళీ దీని అన్ని ఈ సృష్టికి సంబంధించిన విషయాలు, రహస్యాలు, ఇదంతా ఆధ్యాత్మికతని, భక్తి అని, దైవం అని, మతం అని, మార్గాలని, విధానాలని, ఆచారాలని, సాంప్రదాయాలని ఎవరికాళ్ళు తయారు చేశారు. అది తప్పు రైట్ అనడానికి లేదు. ఎవరికి అందినంత వాళ్ళు చెప్పారు, ఎవరు తెలుసుకున్నంత వాళ్ళు చెప్పారు, ఎవరు గ్రహించినంత వాళ్ళు చెప్పారు, ఎవరు అర్థం చేసుకున్నంత వాళ్ళు చెప్పారు, ఎవరు ఎంత తపన పడ్డారో అంత అర్థమైంది, అంత అవగాహన అయింది, అంత చెప్పుకొచ్చారు. వాటిని పట్టుకొని ఎప్పుడు మానవ ప్రపంచం ముందుకు పోతానే ఉంటుంది.
అవి వినియోగ వస్తువులు కావచ్చు, మతాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు, జ్ఞాన గ్రంథాలు కావచ్చు, భౌతికమైనటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్న వస్తు పరికరాలు కావచ్చు, పదార్థాలు కావచ్చు. వాటిని పట్టుకొని అలా ముందుకు సాగుతూ ఇంకా వాటిని ఇంకా కుదిరితే మోడరేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎప్పటికీ వాటిని ఇంకా రిఫైన్ చేస్తూ ఉంటారు, ఇంకా కొత్తగా తయారు చేస్తూ ఉంటారు, దాన్నే ఇంకా మెరుగుగా ఏమన్నా చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే ప్రస్తుత జీవితం. ఒకసారి ఇవన్నీ మర్చిపోయి, అంటే మనం మతాలు మర్చిపోయి, కులాలు మర్చిపోయి, జాతులు మర్చిపోయి, విభేదాలు మర్చిపోయి, మనకు ఆల్రెడీ ఉన్నటువంటి అభిప్రాయాలు మర్చిపోయి, దేవుళ్ళ పట్ల, దేవతల పట్ల, మోక్షం పట్ల, ఆత్మ సాక్షాత్కారం పట్ల, లేదా ఏ మతాచారాలు ఉంటాయో వాటి పట్ల అసలు అన్ని మర్చిపోయి ఒక్కసారిగా ఊరికనే జస్ట్ మనం కామ్ అయిపోదాం. జస్ట్ అర్థం చేసుకోవడానికి కాసేపు ఒక 5 నిమిషాలు అన్ని మర్చిపోదాం. అంటే ఈ అభిప్రాయాలన్నీ ముందే ఏర్పరుచుకున్న అభిప్రాయాలన్నీ పక్కన పెట్టేద్దాం. స్వర్గం, నరకం, మోక్షం, దేవుడు, పాపం, పుణ్యం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. జస్ట్ మనం ఇక్కడ భూమి మీద మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, మిగిలినవన్నీ కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, భూమి వరకు తీసుకున్నాం. ఇప్పుడు అసలు జీవితానికి ఏమైనా అర్థం ఉందా అన్నాం అనుకోండి, మనకి ఇక్కడ భూములు తీసుకున్నా పంచభూతాలు అన్నీ ఉన్నాయి, విశ్వమంతా అయ్యే ఉన్నాయి, కానీ మనకు తెలిసిందే తీసుకున్నాం. ఇప్పుడు ఒక చెట్టుకి పువ్వు పూసింది, ఒక చెట్టు పెరిగింది, పువ్వు పూసింది, దానికి ఏమన్నా అర్థం ఉందా? ఆ చెట్టుకు కానీ, ఆ చెట్టు జీవితానికి కానీ, దాని నుంచి పూయబడిన పువ్వుకు కానీ, ఆ పువ్వు యొక్క పరిమళానికి కానీ, దాని అందానికి కానీ ఏమన్నా అర్థం ఉందా? అసలు ఆ పువ్వు బాగుంది, పరిమళం వస్తుంది, దాన్ని ఆస్వాదిస్తున్నాను నేనని మనం అనుకుంటున్నాం. పువ్వు అందంగా ఉందని మనం అనుకుంటున్నాం. అసలు నేను అందంగా ఉన్నానని అది అనుకుంటుందా? ఏమీ అనుకోదు. అసలు మన భావన ఏది ఆ చెట్టుకే ఉండదు, పువ్వుకే ఉండదు. అసలు ఆ చెట్టు ఆ పువ్వుని ఏమీ చేసుకోదు. ఆ చెట్టుకి సపోజ్ ఒక గులాబీ చెట్టు అనుకుందాం ఊరుకునే, ఆ చెట్టుకి ఉన్నటువంటి అనేక కొమ్మలు, ఆ చెట్టుకున్న ప్రతి కొమ్మకున్న అనేక రకాల ముళ్ళు, ప్రతి కొమ్మకి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళ మధ్యలో ఆకులు, ఆ ఆకుల మధ్యలోంచి విరబూసిన ఒక గులాబీ, ఇవన్నీ దానివే. దానికి గులాబీ పువ్వు ఎంత అంటే దాని జీవితంలో భాగంగా, చెట్టు జీవితంలో భాగంగా దానికి గులాబీ పువ్వు ఎంత ప్రాముఖ్యమైనదో సేమ్ దానికి ఉన్న ముళ్ళు అంతే ప్రాముఖ్యమైనది. అసలు ఆ ముళ్ళు ఎందుకు వచ్చినాయి తెలుసా? ఆ చెట్టు రక్షణకి తెచ్చుకుంది, దాని నిర్మాణంలోనే ఉంది. అది తనను తాను రక్షించుకుంటుంది. ఆ ముళ్ళు ఉండటం వలన అనేక రకాల జంతువులు దాని వైపు వెళ్ళవు, దాన్ని తినేయవు, కొరికేయవు. మనుషులు కూడా చాలా జాగ్రత్తగా, తెలియగలరు కానీ జాగ్రత్తగా తెంపుకుంటారు అంతే. దాని ముళ్ళన్నీ దానికి రక్షణే. దానికి ఆ ముళ్ళు అలాంటిది. ఇంకా చెప్తే ముళ్ళు రక్షణ కాబట్టి పువ్వు కంటే ముళ్ళు ఎక్కువ విలువైంది దానికి. అది అన్ని మన దృష్టిలో మళ్ళీ అది దాని జీవితం. చెట్టు జీవిస్తుంది అంతే. దానికి వేళ్ళున్నా, దానికి కాండమున్నా, కొమ్మలున్నా, పువ్వులున్నా, ఆకులున్నా, అది దాని జీవితం. అందులో మనకేం చూస్తాం? ఇప్పుడు ఆ గులాబీ చెట్లు మనకు పువ్వే అవసరం. చక్కగా అందంగా గులాబీ పువ్వుని కట్ చేసుకుంటాం, దాన్ని మన ఇంట్లో డెకరేట్ చేసుకుంటాం. మన ఇంట్లో డెకరేట్ చేసుకొని ఆ పరిమళంతో మనం ఆనందించి, ఏదో లేకపోతే మన దేవుళ్ళకు పెట్టుకోను, ఏ పువ్వులైనా మన ఇంట్లో మనకు సంబంధించిన మన మతపు దేవుళ్ళకు పెట్టుకోను, లేదా మన ఇంట్లో ఆడోళ్ళు పెట్టుకోను, అదే మన ఇంటిని అలంకరించుకోను, ఇది మనం పడుతున్నటువంటి సంబరమే తప్ప అసలు ఆ పువ్వుకే సంబంధం లేదు. లేదు మనం అలా అలంకరించుకోవడం దాని జీవితానికి అర్థము, పరమార్థము అని మనం కథలెన్నో అయినా రాసుకోవచ్చు. అవన్నీ కల్పనలు. అది జీవిస్తుంది అంతే. కొన్నాళ్ళు అలా ఉంటుంది, తర్వాత వెళ్ళిపోద్ది. అది అంతకు ముందు కూడా లేదు, వచ్చింది భూమిలోంచి అంతే. మొక్కలన్నీ భూమిలోంచి వచ్చినాయి. మొక్కలకు మొత్తం మూలం ఏంటి? మొదట ఎక్కడి నుంచి వచ్చినాయంటే భూమి మూలం.
బ్రతకడానికి పంచభూతాలు మూలం, మొక్కలు రావడానికి భూమి మూలం. అయితే వచ్చిన మొక్కల నుంచి మొక్కలను బతికించుకోవచ్చు, అది మనిషి చేసుకుంటున్నాడు విత్తనాల ద్వారా, కొమ్మల ద్వారా, ఆ మొక్క యొక్క పరిస్థితిని బట్టి. కానీ జీవిస్తుంది అంతే, అది దానికి అర్థం లేదు, పరమార్థం లేదు. శోభనం గదుల్లో నలిగిపోవటానికి ఎదురాలేదు, లేదా దేవుడి పటాల మీద ఎవరిది ఏ మార్గం అయితే, ఏ మతం అయితే అక్కడ పెట్టి ఎండిపోయి రాలిపోవటానికి ఎదురాలేదు. మనం దాని జీవితం ధన్యమైంది అనుకుంటాం భగవంతుడి దగ్గర పెట్టి. దానికి తెలుసు అసలు అక్కడ భగవంతుడని, మనుషులు ఏర్పాటు చేసుకున్న భగవంతుడు కదా. దీని మీద ఈ పూల గురించి అద్భుతమైనటువంటి పాట కూడా రాశారు. నూలు దారాలతో గొంతు కురిబిగించి, నూలు దారాలతో గొంతు కురిబిగించి అంటే పువ్వులను అటు ఇటు పెట్టి దారాలతో ముళ్ళేస్తూ ఉంటారు, అంటే దండ కడతా ఉంటారు. పూల ఆడవాళ్ళు అల్లుతూ ఉంటారు, పూల దండలు కడుతూ ఉంటారు, సూదులతో గుచ్చుతూ ఉంటారు, గుర్తు పెద్ద పెద్ద దండలు కట్టి అమ్ముతూ ఉంటారు. మనం అది భగవంతుడి మేడలో వేయటానికో లేదా ఎవరినైనా సన్మానించడానికో మీరు దండగొనికి వెళ్తున్నారు అనుకోండి, అది ఎంత నరకాన్ని చూసి ఉంటుందో. పువ్వు సూదులతో గుచ్చుతారు, చెట్ల నుంచి తెంపుకొస్తారు బలవంతంగా. దాని మీద పాట కూడా ఉంది. నూలు దారాలతో గొంతు కురుబిగించి, మర్చిపోయాను అసలు ఆ పాట నేను. ముచ్చట ముడుల కూర్చుకుందురు మమ్ము, ఈ మనుషులు ఎంత కఠిన హృదయులు అనే పాట ఉంటుంది. అది రాసింది కూడా మనిషే. ఇదొక కవిత్వం. ఇలా మనం అనేక కవిత్వాలు తయారు చేసుకున్నాం. అది ఆధ్యాత్మికత అనొచ్చు, భక్తి అనొచ్చు, దేవుడు అనొచ్చు, మతం అనొచ్చు. అందులో ఆ కవిత్వాలనే కొన్నింటిని సత్యంగా భావించేసుకుని అంకితం అయిపోయాం. అది మతం అవ్వచ్చు, కులం అవ్వచ్చు, దానికి అతుక్కుపోయాం. బట్టకద్దబడినటువంటి రంగులు ఏ రీతిగా అయితే బట్ట శిథిలమైపోయినా సరే రంగులు పోవో, అలా మనిషికి ఇవన్నీ అంటుకుపోయినాయి. అందుకని ఏదో అర్థం ఉంది, పరమార్థం ఉందని చెప్పుకుంటున్నాం. ఎందుకని ఈ పూలన్నీ తెచ్చుకొని మనం వాడుకుంటాం మనకు నచ్చిన రీతిలో. ఇప్పుడు ఆ పూల జీవితం మనకు అర్థం పరమార్థం ఏంటి, మనకు అంకితం అయిపోవటం, లేదా మన దేవుడికి అంకితం అయిపోవడం, లేదా మనం ఎవరినో సన్మానించుదాం అనుకుంటే ఆ సన్మానానికి అంకితం అయిపోవడం. ఏదో ఒక రూపంలో చచ్చిపోయిన శవాల మీద కూడా పూల జోలికి వెళ్తూ ఉంటారు. చచ్చిపోయిన శవం అక్కడ బొడుగు పెడితే 100,000 పూలదండలు తెచ్చేసేస్తూ ఉంటారు పెద్ద పెద్ద నాయకులు అయితే. అన్నిటికీ అయ్యే పూలు, శోభనానికి అయ్యే పూలు, చావులకి అయ్యే పూలు, భక్తికి అయ్యే పూలు, అన్నిటికీ అయ్యే పూలు. భావన తేడా అంతే. మరి వాటికి ఏంటి అర్థం పరమార్థం అంటే దానికి అసలు అర్థమో లేదు, పరమార్థం లేదు. అది ఉంది, జీవించిందండి. దాన్ని మనం వాడుకుంటున్నాం. మనం పరమార్థం అర్థం చెప్పుకొని కవిత్వాలు అల్లుకుంటున్నాం. అలా సృష్టిని మీరు గమనించి చూడండి. సూర్యుడు వెలుగు, సూర్యుడు మండుతున్న అగ్నిగోళము, అంతే. అదే ఆయన జీవితం. ఆయన జీవిస్తున్నాడు, సూర్యుడు అనే ఆయన జీవిస్తున్నాడు అంతే. మనకు వెలిగిద్దామనో మనం బ్రతికిద్దామనో ఏమైనా ఉద్దేశాలు కాదు అసలు. ప్రకృతి అంతా అలా జీవిస్తుంది అంతే. మీరు గమనించండి. అర్థము పరమార్థం ఏం లేదు. అర్థము పరమార్థాలన్నీ మనిషి తయారు చేసుకున్నాడు. అర్థము పరమార్థాలు ఏమి లేవు ఇక్కడ అసలు. ఎందుకని అసలు మన ప్రమేయంతో వచ్చామో మనకు తెలుసా ఇది ఇలా ఉందని, ఇది ఇలా జరుగుతుందని, నేను ఇలా మనిషిగా వస్తున్నానని? అసలు మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలుసా మనకి? మన శరీరం ఎందుకు ఇలా పెరిగిపోతుందో తెలుసా మనకి? మనకి ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో తెలుసా మనకి? ఏమీ తెలియదు. మన గురించి మనకేమీ తెలియదు. కానీ పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి కవిత్వాలు తయారు చేసుకున్న వాటికి ఏ ప్రేయర్లైనా పెట్టుకోండి, జ్ఞాన గ్రంథాలను పెట్టుకోండి, మత గ్రంథాలను పెట్టుకోండి, లేదా మామూలుగా కవిత్వాలను పెట్టుకోండి. అయితే ఇందులో ఈ తయారు చేసుకున్న దాంట్లో కొంత గ్రహించగలిగితే సత్యత ఒకటి ఉంది. ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా జీవించంతే, అది సత్యత. మోక్షం అంటే అదే, జీవన్ముక్తత అంటే అదే. అదేం సాధించేది కాదు. సత్యాన్ని అంగీకరించి ఉన్నదన్నట్టుగా జీవించాం. మొక్క ఎలా జీవించింది? వచ్చింది,
దానికి మొక్కకున్న లక్షణాలేంటో ఆ ప్రకారం జీవించేసింది. కాయలో పువ్వులో పళ్ళో ఉండాల్సినంతకాలం ఉంది. అది దాని జీవితంలో ఏది దానికి ఉపయోగం లేదు. దాని వేళ్ళు కానీ, దాని కొమ్మలు కానీ, దాని రెమ్మలు కానీ, దాని ఆకులు కానీ, దాని కాయలు కానీ, దాని పువ్వులు కానీ ఏది దానికైతే అసలు ఏమి ఉపయోగం లేదు. ఎందుకంటే అది జీవించటం. దాని ఉపయోగం ఏంటి? పంచభూతాలు. వాటిని ఉపయోగించుకుంటుంది. అది వాటిని ఉపయోగించుకొని అది జీవిస్తుంది అంతే. అలా ఆహార ధాన్యాలు ఇచ్చే మొక్కలు అనేకం ఉన్నాయి, ఆహార పదార్థాలు ఇచ్చే. మొత్తం సృష్టి మొత్తం ఉన్న జీవరాశి అంతా వాటి మీద బతుకుతుంది, మనుషులు అయిన మనతో సహా. కానీ ఇలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి దాన్ని చూసుకొని మనం ఏదో ఉందని అన్నింటినీ కలిపి ఆలోచించినప్పుడు ఏదో ఉందని అనుకుంటున్నాం, అనిపిస్తుంది మనకి. ఒకవేళ ఏదో ఉందనుకోండి, దాని ప్రకారం అది జరుగుద్ది. అప్పుడు కూడా మనం చేసేదే ఉంది. ఎందుకని అన్నింటినీ కలిపి ఆలోచించినప్పుడు ఈ విశ్వం ఏంటి అన్నప్పుడు అనంతము అని చెప్పాడు. అన్నిటినీ కలిపి ఆలోచించినటువంటి మన పూర్వీకుడైనటువంటి మనిషి ఏం చెప్పాడంటే అనంతం అని చెప్పాడు. అబ్బో ఇది అసలు మనం ఊహించడానికి అలవిక అన్నది అని చెప్పేశాడు. అవాంగ మానస గోచరము, అసలు మనసుతో ఊహించలేమో, మాటలతో చెప్పలేము అని చెప్పేశాడు. అర్థం ఉందని ఏం చెప్పలా. మరి ఏంటండి ఆధ్యాత్మికత, మోక్షం, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో అనేక మంది అనేక రకాలుగా పట్టుకుపోతే అది గందరగోళం అయింది తప్ప మహిమలు మాయలు అద్భుతాలు కాదు. సత్యతను అంగీకరించి ఒక చెట్టులా అలా జీవించే అన్నారు. ఓ నది ప్రవహిస్తుంది అంతే, ఒక నది ప్రవహిస్తుంది. కానీ ఆ నదీ ప్రవాహపు నీళ్లు, మంచినీరు మొత్తం భూభాగంలో అన్నిటికీ అవసరం. కానీ ఆ విషయం నదికి తెలీదు. తాగితే తాగు, వాడుకుంటే వాడుకో, బతికితే బతుకు, చస్తే చావు. ఎందుకని వరదలు వచ్చి ఆ నదుల్లోనే కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దానికి తెలిస్తే ఎందుకు చంపేస్తుంది? నేను బతికించడానికి వచ్చాను అనుకుంటే కాదు. అది దాని జీవితం అంతే, అది దాని జీవితం. మళ్ళీ అది ఎక్కడి నుంచి తయారైంది? సముద్రపు నీరు ఆవిరైపోయింది. ఉప్పు శాతాన్ని సముద్రంలో వదిలేసి ఉప్పు ఘనత్వం, అందుకని ఘనత్వం ఆవిరి అవ్వలేదు, నీరు మాత్రమే ఆవిరయ్యే గుణం కలిగి ఉంది. అందుకని సూర్యుడు కాంతికి, సూర్యుడు వేడికి నీరు ఆవిరై మేఘాలై పైకి వెళ్ళిపోయింది. అది తనలో ఉన్న ఉప్పుని సముద్రంలోనే వదిలేసింది. ఆవిరైన దాంట్లో ఏమైంది? ఇప్పుడు ఉప్పు లేని నీరు, అందుకని మంచి నీరు అన్నాను. ఇది ఉప్పు నీరు కాబట్టి ఆ మేఘాలు వర్షించినాయి అంతే. గాలికి కదిలి భూభాగం అంతా సాగుతూ వర్షించినాయి. అవి నదులేని, అంతకు మించి ఏం లేదు. నదులేం అద్భుతంగా ఏమైనాయి కాదు. మళ్ళీ అక్కడి నుంచి అలా నదులు వచ్చినాయి అంతే. కొన్ని చోట్ల మంచు కొండలు కరిగిపోతూ ఉంటాయి. అనేక చోట్ల కొన్ని ప్రదేశాలలో పూర్తి మంచు ఏర్పడేటువంటి ఉంది, మంచు కొండలు ఏర్పడిపోతూ ఉంటాయి. వాతావరణం అలా ఉంది. అవి కరిగి కూడా నదులు ప్రవహించుకొస్తూ ఉంటాయి. కరిగినప్పుడు నీళ్ళు అవుద్ది కదా. ఇక్కడ దేనికి అది దాని పని అది చేసుకుపోతుంది, అది జీవిస్తుంది అంతే. అది మంచు కొండ అయినా అంతే, భూమి అయినా అంతే, ఆకాశమైనా అంతే, వాయువు అయినా అంతే, సూర్యుడైనా అంతే. ఏదైనా పంచభూతాలని మనం చెప్పుకున్నాం. ఆకాశానికి ఏంటి ఉద్దేశం? ఆకాశానికి అర్థం పరమార్థం ఏంటి? వాయువుకి అర్థం పరమార్థం ఏంటి? సూర్యుడికి అర్థం పరమార్థం ఏంటి? నీటికి అర్థం పరమార్థం ఏంటి? భూమికి అర్థం పరమార్థం ఏంటి? ఏమీ లేదు. మొత్తం అసలు విశ్వానికి అర్థం పరమార్థం ఏంటి అన్నప్పుడు మీరు తెలివిగలవాళ్ళు అయితే మీరు అర్థం చేసుకోవడానికి అనువుగా ముందే చెప్పేశారు. ఇదంతా ఒకే ఏక ఆత్మశక్తి అంటేనే అర్థం ఏంటి? అది ఒకటే నీకు అనేకంగా కనపడుతుంది, అర్థం లేదు, పరమార్థం లేదని. అది ఒకటని తెలుసుకుంటే చాలని. అయితే ఆ ఒకటని తెలుసుకోవటమే అర్థం పరమార్థం అని బోర్డు సృష్టి చేసుకుంటూ వెళ్ళిపోయాం మనం. నువ్వు తెలుసుకున్నా అదే, నువ్వు తెలుసుకోపోయినా అదే. అది సాధించేది కాదు, అదేమి లడ్డు కాదు తెచ్చుకు తినటానికి, అదేమి ఒక వస్త్రం కాదు తెచ్చుకొని కొనుక్కొని కట్టుకోవటానికి, ఒక వస్తువు కాదు, ఒక విషయం కాదు, ఒక పదార్థం కాదు. వీటన్నింటికీ ఆధారంగా ఉన్న ఏకైక శక్తి, ఏకశక్తి. నువ్వు బుర్రలు బద్దలు కొట్టుకోవద్దు దాని గురించి. దానికి అర్థం లేదు, పరమార్థం లేదు, అది ఒకటే. నీకు అనేకంగా అనిపిస్తుంది, అందుకని అర్థం ఏంటి పరమార్థం ఏంటి అని అడుగుతున్నావు. అది జనన మరణాలుగా కనిపిస్తుంది.
అనిపిస్తుంది. అందుకని అర్థమేంటి పరమార్థం ఏంటి అని అడుగుతున్నావు. జననం లేదు, మరణం లేదు, అసలు ఏమీ లేదు, ఉన్నదంతా ఏకశక్తి. అది నీకు భ్రాంతిగా భావనగా అనిపిస్తున్నది. ఆ సత్యాన్ని తెలుసుకో, అంతే. అది సహజ స్థితి అని చెప్పారు. ఉన్నది ఉన్నట్టుకుండు. జననం ఎందుకని అడగల, వస్తూ ఉంటది పోతూ ఉంటది. మరణం ఎందుకు తప్పించుకుందామని అని ప్రయత్నించుకో, అది వస్తుంది పోద్ది అంతే. ఏది మార్పు చెందదు ఇక్కడ, ఎందుకంటే ఇదంతా ఒకే ఏకశక్తి. ఏకశక్తి తనలో తాను జీవిస్తున్నది అంతే. అది కూడా జీవిస్తుంది. అది శక్తి జీవితం. అది మనకు అర్థం కాదు. పోనీ ఇది చెట్టు జీవితం, అది పుట్ట జీవితం, ఇది గుట్ట జీవితం, ఇది మనిషి జీవితం, అది జంతు జీవితం, అది నది జీవితం, ఇది గాలి జీవితం, అది ఆకాశం జీవితం, ఇది భూమి జీవితం. దేని జీవితం అది విశ్వంలో జీవించుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమర్థం చెప్పాలి? అర్థాలు పరమార్థాలన్నీ మనుషులే చెప్పుకుంటున్నారు. మరి ఆ చెప్పుకునే అర్థాలు పరమార్థాలలో సరైన దిశలో చెప్పుకుంటూ గొడవలేదు. సరైన దిశలో అయితే అర్థం పరమార్థం ఏముంది, ఉన్నదంతా ఏకశక్తి అన్నారు అంతే. మరి నాకు తెలియట్లేదు కనబడు, తెలుసుకుంటూ తెలుసుకో, లేకపోతే ఊరుకో. తెలిసినా తెలియకపోయినా అదే నువ్వు తెలుసుకోకపోయినా నువ్వు అదే, నువ్వు తెలుసుకున్నా నువ్వు అదే. ఇప్పుడు ఒక చెట్టు తెలుసుకోలేదు అంటే మన ప్రకారం, మనుషుల ప్రకారం. జంతువులు తెలుసుకోలేవు. ఒక్క మనిషి తప్ప విశ్వంలో ఉన్న ఏదీ తెలుసుకోలేదు. ఎందుకంటే మనుషులు రాసుకున్నటువంటి సాహిత్యం కనుక, ఇదంతా మనుషులు రాసుకున్నటువంటి గ్రంథాలు కనుక, మనుషులే మనుషులకు చెప్పుకుంటున్న విషయాలు కనుక. తప్ప రైట కాదు నేను చెప్పేది. అర్థం పరమార్థం అన్నప్పుడు నువ్వు ఎంత విశాలంగా ఆలోచించాలో ఆలోచన ఎరుకని చెప్తున్నాను అంతే. ఇలా ఆలోచించుకుంటే మనకే సత్యం అర్థం అవుతుంది. అవి జీవిస్తున్నాయి. వాటి గురించి కూడా మనమే రాసుకున్నాం. అన్నిటికంటే మనిషి తెలియగలవాడు అని. అన్నిటికంటే మనిషి తెలియగలవాడు అయితే అసలు మనిషిని బ్రతికిస్తున్నటువంటి ఆహార ధాన్యాలను మరి ఏమనాలి? మనిషి బతకడానికి అది ఆధారమై కూర్చున్నాయిగా. అది లేకపోతే మనిషి చచ్చిపోతాడు. గాలి లేకపోతే మనిషి చచ్చిపోతాడు. నీరు లేకపోతే మనిషి చచ్చిపోతాడు. ఆకాశం లేకపోతే అసలు ఉండటానికి, తిరగటానికి, కదలటానికి స్పేసే ఉండదు ఇక్కడ. అసలు నువ్వు ఉండటానికి స్పేస్ లేదు. భూమి లేకపోతే బతకడమే కుదరదు. పంచభూతాలు లేకపోతే అసలు మనం ఉండం, ఏమీ ఉండవు. మరి ఇప్పుడు ఏది గొప్పది, ఏది గొప్పది కాదు? ఏకత్వాన్ని అర్థం చేసుకోవటానికి, మనకు ఆ సహజ స్థితిని అంగీకరించడానికి చెప్పబడినటువంటి విషయ సంపదే తప్ప ఇది అద్భుతము కాదు, మహిమ కాదు, అదేది పెద్ద మాయా కాదు, ఎక్కడి నుంచో ఊడిపడేది కాదు. ఉన్న సత్యాన్ని గ్రహించు. ఎంత గ్రహించినా నువ్వు అలా చెట్టులా, పొట్టలా, గుట్టలా జీవించి వెళ్ళిపోవటమే. మీరు జీవన్ముక్తులైన వాళ్ళు ఎవరినైనా మహాత్ములు చూడండి, అలా జీవించారు, ఎన్నో బాధలు పడ్డారు శరీరాలతో, అలా మరణించి వెళ్ళిపోయారు. అసలు అర్థం పరమార్థం కోసం ఎతక్కో. మంచోళ్ళు ఎవరు ఎతకరో, మంచిగా బతుకుతారు అంతే. ఎతకరంటే వాళ్ళకి తెలుసు అది ఎతుకులాట కాదు, సత్యం ఎతుకులాట ఎందుకు ఉంది? సత్యం ఏం మారిపోదు. సత్యం అలాగే ఉంది, స్థిరంగా ఉంది. ఆ సత్యాన్ని చెప్పారు. ఏంటి అంటే మొత్తం ఒకటే శక్తి వదిలిపారు. ఏంటి ఆ గొడవ అంతా, అది మాకు తెలిసింది లేని వాళ్ళు వదిలేశారు. వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. వాళ్ళు అన్నారు మేము జీవన్ముక్తులు, మాకు అంపర్లాట లేదు, పాడు లేదు, మాకు అసలు చావంటే భయమే లేదు. ఎందుకు చావంటే భయం? అది ఒకటే శక్తి అయితే సచ్చేది లేదు, పుట్టేది లేదు అన్నాడు. దాన్ని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. ఆత్మకు అసలు ఎటువంటి స్థితి గతి లేదు. దాన్ని కాల్చలేము, దాన్ని తడపలేము, దాన్ని కత్తులు నరకలేవు, దాన్ని అగ్ని కాల్చలేదు, దహించలేదు. దానికి ఎటువంటి ఆపద రాదు. ఉన్నదంటే అదే దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు అంతే. అదే సృష్టి, అదే మొత్తం ఉన్నదంతా. అది నువ్వు తెలుసుకోకపోతే నీ ప్రాబ్లం. తెలుసుకోవటం గొప్పతనం కాదు, తెలుసుకోకపోవటం అజ్ఞానం, మూర్ఖత్వం. తెలుసుకుంటే సత్యం, అది సహజ స్థితి. అది మనం తెలుసుకున్నాక నువ్వేం అయిపోయేది ఉండదు, ఏం పరమార్థాలేమి నీకు వచ్చేదేమి ఉండదు, ఏదో అర్థం నువ్వు పొందేసిందే ఉండదు, పరమార్థం ఉండదు. ఉన్న సత్యాన్ని తెలుసుకున్నావు. ఉన్న సత్యాన్ని తెలుసుకోవటంలో విశేషం ఏముంది? అదే ఉన్నది, అందులో ఏ విశేషం లేదు. అప్పుడు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తావు అంతే. అది తెలుసుకోకపోవటం వలన అర్థము పరమార్థం అని ఎందుకు చెప్పవలసింది వచ్చిందంటే, అసలు ఈ మాటలు ఎందుకు వచ్చినాయి? మనిషి జీవితానికి ఒక అర్థమని, పరమార్థమని, మతమని, దేవుడని, మార్గం అని, ఆచారం అని, సాంప్రదాయం అని, ఈ విధానాలని, పద్ధతులని, సాధనా పద్ధతులని, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మనిషి జంతువులా బతుకుతున్నాడు, అందుకని వచ్చినాయి.
మనిషి జంతువులు, ఇప్పుడు క్రూర జంతువులు సాధు జంతువులను చంపుకు తింటున్నాయి అనుకోండి, అది వాటి ధర్మం. సృష్టి ప్రకృతి అలాగే పెట్టింది. ప్రతి క్రూర జంతువు ఇంకో జంతువుని చంపుకు తినాల్సిందే, ఇంకో దారి లేదు. గడ్డి తినలేవు, ఆకులు అలములు తినలేవు. కాబట్టి అది జంతువులకు తప్పు కాదు. నీటిలో పెద్ద పెద్ద చేపలన్నీ చిన్న చేపలను తిని బతుకుతూ ఉంటాయి. అలా చాలా జంతువుల్ని తిని బతికేలా సృష్టి నిర్మాణంలోనే ఉంది. అదేం తప్పు కాదు. కానీ మనిషికి వచ్చేటప్పటికి ఏమైందంటే, జ్ఞానం ఉండటం వలన మనిషిని బాధ పెట్టడం తప్పుగా మనిషికే తెలుస్తుంది. అది ప్రాబ్లం ఇక్కడ. ఒక క్రూర జంతువు అంటే ఒక సింహపులో ఒక లేడీని వేటాడి తినేసింది అనుకుందాం. ఒక పెద్ద తిమింగళం అనేక చేపలను తినుకుంటూ వెళ్ళిపోయింది అని ఆహారానికి అనుకుందాం. ఇప్పుడు నేను తప్పు చేశాను అని ఆ సింహపులో కూర్చొని బోర్ని ఏడవదు. దానికి అసలు తప్పని అనిపించదు, దాని ఆహారం అది. మనం ఎలా అయితే ఆహార ధాన్యాలు చెట్లను పండించుకొని, ఇప్పుడు ఆ చెట్లను, ఇప్పుడు వరి ధాన్యం ఉందనుకోండి, ఏంటి మొక్కలే కదా అవి, మనమే కోసి చంపేస్తాం వాటిని. వరి గింజలు తయారైనాక మొక్కలు కోత కోయటం అంటారు, కోసేస్తారు. అంటే బతుకున్న మొక్కలను కోసి చంపేసి అన్నింటినీ ఎండబెట్టి ఆ ధాన్యం మనం మళ్ళీ కుప్పలు నూర్చుకొని కుప్పలుగా వేసుకుంటారు పొలంలో. తర్వాత వాటిని నూర్చుకొని అన్ని వడ్లు తెచ్చుకొని అన్ని రైస్ మిల్లులు ఆడించుకొని బియ్యం తింటున్నాం. గోధుమలైన ఇంతే, ఏ ఆహార పదార్థమైన ఇంతే. కూరగాయల నుంచి అన్ని ఆహార పదార్థాలు ఇలా మనం మొక్కలను చంపేసి బతుకుతున్నాం. మనం చేస్తుంది అదే. సృష్టి విధానం అలా ఉంది. అందుకని మనకు మీరు చూడండి, ఆహార ధాన్యాలు తింటున్నప్పుడు, మొక్కలను చంపేసి తింటున్నప్పుడు మనకేమనిపించదు. ఎందుకంటే మాంసాహారం తినేటువంటి వాళ్ళు మాంసాహార జంతువులను చంపేసి తింటున్నా కూడా వాళ్ళకేం అనిపించదు. ఎందుకని అది జీవితంలో ఒక భాగం కనుక. కానీ మనిషిని బాధిస్తున్నప్పుడు, మనిషిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనిషిని చంపుతున్నప్పుడు, మనిషికి అన్యాయం చేస్తున్నప్పుడు మనిషికి అనిపిస్తుంది తప్పని, ఇలా చేయకూడదని. మనిషి మనసులో ఒక మదన కలుగుతుంది. ఇదంతా తప్పు, ఇలా జరగకూడదు, ఇలా ఉండకూడదు, మనుషుల్ని ఇలా చేయకూడదు అనేటువంటి జ్ఞానం ఏదో మనిషిలో ఉంది. అది పులికి సింహానికి లేదు, ఎందుకంటే అది సహజ జీవితం. అది మనకు కూడా లేదు. మొక్కల నుంచి మనం ఆహార పదార్థాలు తింటున్నప్పుడు వేరే జాతి నుంచి మనకు లేదు, మనకు కూడా లేదు. అది ఉండే మొక్కల నుంచి తీసుకు తినలేంగా మనం దైవావతారాలను పూజించిన వాళ్ళు కూడా అందరూ మీరు ఆహార పదార్థాలు తిని బతికారు. మాంసాహారాలు తిన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మాంసాహారం తిన్నోళ్ళు ఎవరు గిల్టీగా ఫీల్ అయిపోవట్లేదే. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుకి ఎన్ని జంతువులు, కోట్ల జంతువులు చంపబడుతూ ఉంటాయి. అయితే చంపబడుతూ ఉండండి, మీరు వాళ్ళు బతకొద్దు. అసలు కొన్ని చోట్ల ఎడారి ప్రాంతాలు. ఇప్పుడు మాంసాహారం తినే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది మనిషికి? శాకాహారం దొరకనటువంటి భౌగోళిక పరిస్థితులు బోల్డ్ ఉన్నాయి భూమి మీద. పూర్తిగా జంతువులను చంపుకు తినాల్సిందే. అసలు ఒక టైంలో ఇంకా వెనక్కి వెళ్ళిపోతే నరమాంస భక్షకులు ఉండేవాళ్ళు, మనుషులు పిక్కు తినేవాళ్ళు అనేది కూడా ఉంది. ఇంకా నాగరికత పెరిగింది. మనుషుల్ని తినడం ఆపేసుకున్నాం, మానవలోకం నిర్మించుకున్నాం. సరే, ఇక దేశాలు ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి, పంటలు పండించుకునే వసతులు వచ్చినాయి. ఇతర దేశాల్లో పండినటువంటి పంటలు ఇంకో దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ మాంసాహారం తినేవాళ్ళు ఎవరికీ మాంసాహారం తప్పని అనిపించదు. శాకాహారం తినేవాళ్ళు కొంతమంది అలా తయారు చేశారు. మాంసాహారం తప్పని కొంతమంది చెబుతూ ఉంటారు అంతే. కానీ మాంసాహారం ఎక్కడా నిషేధింపబడలేదు అసలు ప్రపంచవ్యాప్తంగా. చక్కగా తింటున్నారు. మరి తప్పు అని గిల్టీ ఫీలింగ్ రాదుగా మనకి. శాకాహారం అంటే మొక్కల నుంచి దొరికేటువంటి ఆహార పదార్థాలున్న చోట తయారైనటువంటి మతాలు ఏమున్నాయో ఆ మతాలలో వాళ్ళు చెప్పారు. కొన్ని మతాల వాళ్ళు మాంసాహారం తప్పని. ఎందుకని? ప్రత్యామ్నాయ ఆహారం దొరుకుతుంది కాబట్టి. ఇది దొరకపోతే మనం ఆ దొరకని ప్రాంతాల్లో పుట్టుంటే చచ్చిపోంగా, ఖచ్చితంగా మాంసాహారం తింటాం. అలానే నేను మాంసాహారాన్ని సపోర్ట్ చేయట్లా. దొరికితే ఇప్పుడు దొరికిన శాకాహారం దొరికిన చోట మాంసాహారం తినండి, ఇదేం చెప్పట్లేదు, విశ్లేషణ అంతే. ఇంకోటి ఏంటంటే, నేను అసలు మాంసాహారం తిన్ను. నేను తిన్న మామూలుగా మా ఇంట్లో ఎవరో తినరు. విషయపరంగా చెబుతున్నా. అది ఎందుకు వచ్చింది మానవ జీవితంలోకి అన్నప్పుడు మనిషి మనుగడ కోసం జరిగిన ప్రయత్నం అంతే. ఇప్పుడు దొరకని ప్రదేశాల్లో ఏం చేయాలి, ఎలా బతకాలి అంటే సర్వైవల్ అంతే.
మనిషి తాను బ్రతకటం కోసం ప్రయత్నిస్తాడు. ఏదైనా అంతే సృష్టిలో. ఒక చెట్టు తాను బ్రతకటం కోసం ప్రయత్నిస్తుంది. మీరు చూడండి, మన ఇళ్లలో చెట్లు పెంచుతూ ఉంటాం మనం. చక్కగా చక్కటి మట్టిలో పెట్టి దానికి ఎరువులు వేసి నీళ్లు పోసి అన్నీ వేస్తేనే ఈ సరిగ్గా పెరగవు. చాలా కష్టం, చచ్చిపోతూ ఉంటాయి కూడా. 4 రోజులు ఊరని నీళ్లు పోయలేదంటే టప్పని చచ్చిపోద్ది. కానీ మీరు చూడండి, మొత్తం ప్రపంచం అంతా అడవులు ఉంటాయి, కొండల మీద కూడా మొక్కలు బతుకుతూ ఉంటాయి. ఎవరు వేశారు అక్కడ? ఎవరో అసలు మొక్కలు నాటారు? కొండల నిండా మొక్కలే ఉంటాయి. ఇప్పుడు మీరు చాలా చోట్ల పెద్ద పెద్ద ఫారెస్ట్లు, అడవులు, ఇవన్నీ కొండలు చూడండి, మొత్తం పచ్చగా, ఆ పచ్చ నేలంతా పచ్చడి తివాచి పరిచినట్టు ఉంటుంది దూరం నుంచి చూస్తుంటే. మీరు విమానాల్లో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు చూడండి, కనపడుతుంది. లేదా పెద్ద పెద్ద ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చూడండి, సినిమాల్లో చూపిస్తారు చూడండి, అవన్నీ మొక్కలే. ఎవరు పెంచారు? అవే పెరిగేసినాయి. సర్వైవల్. నువ్వు పెంచుదామని అన్ని సమకూర్చిన మొక్కలు చచ్చిపోతాయి. ఎందుకో తెలుసా? ప్రయత్నించకుండా అన్ని సమకూరిపోతున్నప్పుడు వాటికి ప్రయత్నం శక్తి తగ్గిపోయింది. దానికి ప్రయత్న శక్తి ఎంత అధికంగా ఉంటే, అంటే సర్వైవల్ శక్తి ఎంత అధికంగా ఉంటే అంత బలంగా పెరుగుద్ది మొక్క. మనిషి అయినంతే. అందుకే లేని వాళ్ళు, పేదవాళ్ళు, నిత్యం కష్టాల్లో ఉండేవాళ్ళు, ఇబ్బందులతో ఉండేవాళ్ళు, నిత్యం ధనం కోసం పాకుడాడేవాళ్ళు, మీరు చూడండి, శారీరకంగా చాలా బలంగా ఉంటారు, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. అన్ని సమకూరిపోయిన వాళ్ళు బలహీనంగా ఉంటారు, శారీరకంగా మానసికంగా. అంటే మొత్తం అన్ని చోట్ల అన్ని వర్తించవనుకోండి, ఎక్కువగా చెబుతున్నాం, పర్సంటేజ్ ఎక్కువలో. అది గమనిక, సృష్టి గమనిక అంతే. అర్థం పరమార్థం అనేది ఎందుకు చెప్పబడింది అనే విషయానికి ఇవన్నీ మాట్లాడుతున్నా అసలు నేను. ఏది గమనించినా సర్వైవల్ అంటే సృష్టిలో అది ఎందుకు వచ్చిందో దానికి తెలియదు. ఒక గడ్డి మొక్క వచ్చేసింది, ఒక గడ్డి పరక మొక్కగా వచ్చింది, పైకి వచ్చింది భూమిలోంచి. అది భూమి లక్షణం. ఇంకా దాని సర్వైవల్ గల గడ్డి వస్తానే ఉంటుంది. మీరు చూడండి, గడ్డిని ఎవరో పెంచరు, భూమిలోంచి గడ్డి వస్తానే ఉంటుంది. మొక్కలు పెంచుకునేవాళ్ళు, పొలాలు వేసుకునేవాళ్ళు, రైతులు, వీళ్ళందరూ కూడా కలుపు మొక్కలని, ఆ గడ్డిని, పనికిరాని మొక్కల్ని పీకేస్తుంటారు. ఎవరేసారు? వాళ్ళు ఇట్లా భూమిలోంచి వచ్చేస్తుంటాయి, కలుపు తీసేస్తూ ఉంటారు. తీసేసి ఆ పనికొచ్చే మొక్కల్ని పెంచుకుంటూ నిత్యం కలుపు తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ సారం అంతా ఈ మొక్కలు పీల్చేసుకుంటాయేమో అని. అయ్యే మనం పండించుకునే ఆహార ధాన్యాలని. ఆ మధ్యలో వచ్చిన కలుపు అంటే ఏంటి? పనికిరాంది కాదు, అది మనకు పనికిరాంది, సృష్టిలో ఉంది అది. అది ఇంకా దేనికో పనికి వస్తుంది అంతే, మనకు పనికిరాదు. మనకు కావాల్సిన మనం పండించుకుంటున్నాం. ఇక్కడ అర్థాలు పరమార్థాలు ఏమి లేవు. కానీ మొత్తంగా చూసినప్పుడు కొంచెం పరిశోధన, ఒక విశ్వాన్ని గమనించడం అనే గమనిక ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైంది. ఇదంతా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి అన్ని లింకప్లో ఉంది విశ్వం అంతా. విడివిడిగా కనపడుతుంది అంతేను. ఇప్పుడు అందరికీ గాలి కావాలి మనకి. అంటే ఏంటి? గాలి పరంగా మన అందరం కలిసే ఉన్నాం. మీరు ఏదైనా తీసుకోండి, చెట్లు, లేకపోతే మానవ జాతి, జంతు జాతి, ఏదైనా యూనివర్స్లో గాలితో బతికే అన్నింటినీ తీసుకోండి. ఇప్పుడు అసలు ముందు అందరం ఉండాలంటే స్పేస్ కావాలి. ఏంటి? గ్రహాలు, గోళాలు, నక్షత్రాలతో సహా మనం నుంచి చిన్న జంతువు, చీమ, దోమతో సహా అన్నీ ఉండాలంటే ముందు స్పేస్ కావాలి. అంటే స్పేస్ పరంగా మనందరం ఒకటే, మనందరికీ స్పేస్ ఒకటే, మనందరికీ గాలి ఒకటే, మనందరికీ నీరు ఒకటే, మనందరికీ సూర్యరశ్మి ఒకటే, మనందరికీ భూమి ఒకటే. ఎక్కడ విడిపోయి ఉన్నాం మనం విశాలమైన ఆలోచన చేయట్లేదు, అక్కడ విడిపోయాం. ప్రాబ్లం ఏంటంటే నీ ఆలోచనలో ప్రాబ్లం, నీ అవగాహనలో ప్రాబ్లం, నువ్వు అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం. అంతే తప్ప సత్యంలో ప్రాబ్లమే లేదు. నీ అవగాహనలో లోపం ఉంటే లోపాన్ని సరి చేసుకోవాలి. కానీ నేను కొత్తగా ఏదో కనుక్కున్నాను, మోక్షాన్ని కనుక్కున్నాను, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాను అని ఊరినే మనం పదాలు రాసుకున్నాం. ఎందుకంటే మనుషులందరూ ఆల్రెడీ లోపభూయిష్టంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి, పరిమితంగా ఆలోచిస్తున్నారు కాబట్టి దాన్ని అజ్ఞానము అని చెప్పారు. అంతే. ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టు ఆలోచించు. సృష్టి కనపడతానే ఉంది విశాలంగా, దానికి నిరూపణలు ఎందుకు? అనంతము కనపడతానే ఉందిగా. కానీ అనంతం కాదు ఎంత అని చెప్పగలవా నువ్వు? దమ్ముందా? అనంతము అని ముందోళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారు. వాళ్ళు కూడా కొలతలు వేసేద్దాం, అన్నీ చూసేసి కొలతలు లెక్కలు చెప్పేద్దాం అని ట్రై చేశారు. పాపం ట్రై చేసినాక అర్థమైంది ఇది అనంతం అని. ఇంకా అందరూ అనంతమని ఒప్పుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎంత ట్రై చేసినా
అది అనంతమే, అనంతంగా ఉంది. ట్రై చేసినా దాన్ని మొత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాను, కొలత వేయలేకపోతున్నాను. అది సహజత్వము. అనంతమని నువ్వు కనుక్కోవడం పెద్ద అభ్యుదయం కాదు, పెద్ద నువ్వు పొందేసిన జ్ఞానం కాదు, అది ఉన్న సత్యం. అది అనంతమైన అనుకోకుండా నీ జీవించుతున్నావే, అదే అసత్యం, అదే అజ్ఞానం. ఇప్పుడు ఆ అజ్ఞానం నుంచి సత్యంలోకి వచ్చి నేనేదో సాధించాను అనుకోవటం నా బొంద. ఏమీ లేదు, అర్థం లేదు, పరమార్థం లేదు. సత్యం అర్థం పరమార్థం కాదు, అసత్యంలో జీవిస్తున్నావు, జీవించబాకని చెబుతున్నారు అంతే. అదే ఆధ్యాత్మికత. దానికి మళ్ళీ పెద్ద పెద్ద సాక్ష్యాలు, మహిమలు, మాయలు, దేవుళ్ళు ఎవరో దిగి రావటాలు ఏం ఉండవు, అక్కర్లేదు. అసలు అలా జరగదు. అలా చెప్పేవాళ్ళందరూ మళ్ళీ నిన్ను అజ్ఞానంలోకి నెట్టేస్తున్నారు. కాదు, సృష్టి నీకు అనంతంగా కనపడతలేదా? అది అనంతమైన సృష్టి నీకు అనిపించట్లేదా? చుట్టూ చూడు, తెలుస్తుందిగా. అంతే సింపుల్. యాక్సెప్ట్ చేసే అనంతాన్ని. అనంతాన్ని ఒకసారి యాక్సెప్ట్ చేసే, చుట్టూ పరిశీలించి ఎంతసేపు చూస్తావు చూడు, ఎన్ని తెలుసుకుంటావు తెలుసుకో, ఎన్ని వింటావో విను. నీ శరీరానికి ఉన్న సర్వశక్తులు మొత్తం జ్ఞానం ఉపయోగించి సృష్టి అనంతము అని నిర్ణయం వచ్చే వరకు నువ్వు ప్రయత్నించి యాక్సెప్ట్ చేసే. ఎంతసేపు అయినా ప్రయత్నించుకో, ఎన్ని రోజులైనా ప్రయత్నించుకో, కానీ యాక్సెప్ట్ చేయి. అప్పుడు అనంతం అన్నాక ఇంకా అనంతంలో నువ్వు ఒక చిన్న ఇది, దాని ప్రకారం అది నడుస్తుంది. కానీ గమనిస్తే అన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, అన్నింటికి లింక్ ఉంది. అన్నింటికి లింక్ ఏంటి? స్పేస్. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎన్నైనా ఉండండి, అన్నిటికీ లింక్ ఏంటో తెలుసా? స్పేస్ ఉండాలి ఇక్కడ. అన్నిటికీ స్పేస్ ఒకటే. ఇప్పుడు స్పేస్ పరంగా మన అందరం ఒకటే, ఒకే స్పేస్ని అందరం వాడుకుంటున్నాం, అందరం అందులోనే జీవిస్తున్నాం. ఇప్పుడు విభేదత ఎక్కడుంది? గాలి దగ్గరకు వచ్చాం, స్పేస్ నుంచి గాలి దగ్గరకు వచ్చాం. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు వదిలేయండి, అనంతం నుంచి కిందకు వచ్చాం, గాలి వరకు వచ్చాం. మనకు తెలిసిన పరిధిలో మనం ఒకే గాలిని వాడుకుంటున్నాం. మొక్కలు, గీకలు అన్నీ ఆ గాలి. ఆ గాలిలో రకరకాలు ఉండొచ్చు, కానీ వాయువు అయితే ఒకటే. మనిషి పీల్చుకునే వాయువు వేరుగా ఉండొచ్చు, మొక్కల వాయువు వేరుగా ఉండొచ్చు, రకరకాల వాయువులు ఉండొచ్చు, కానీ వాయువు అనేది ఒకటే. అందులో ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయని మళ్ళీ తర్వాత సంగతి. వాయువు పరంగా అందరం ఒకటే. స్పేస్ పరంగా అయితే గ్రహగోళ నక్షత్రాలతో సహా ఈ విశ్వంలో ఎన్నుంటే, అనంతములో ఎన్నుంటే అన్నిటితో మనకి సంబంధం ఉంది. స్పేస్ పరంగా మొత్తం ఒకటే. అదే స్పేస్లో ఉన్నాయి అన్ని, అదే స్పేస్ని అన్ని ఉపయోగించుకుంటున్నాం మనం. అయ్యి ఎటువంటి భిన్నత లేదు. ఆ స్పేస్ మనకి ఎలా ఉపయోగపడుతుందో పెద్ద గోళానికి, గ్రహానికి కూడా అలాగే ఉపయోగపడుతుంది. వాయువు అంతే, మనకి ఎలా ఉపయోగపడుతుందో మిగిలిన అన్నిటికీ అలాగే ఉపయోగపడుతుంది. వాయువు పరిధికి వచ్చినప్పుడు, వెలుగు పరిధికి వచ్చినప్పుడు వెలుగు అంటే అన్నిటికీ సమానమే. భూమి అన్నిటికీ సమానమే, నీరు అన్నిటికీ సమానమే. ఎక్కడ విడిపోయాం అసలు? మనం విడిపోవటం ఎలా కుదురుతుంది? ఆ సమానతలో మళ్ళీ మనం ఆహార పదార్థాల మీద డిపెండ్ అయి బతుకుతున్నాం. అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంది ఇక్కడ. ఆహార పదార్థాలు పంచభూతాల మీద డిపెండ్ అయి ఉన్నాయి. మొత్తం సృష్టి అంతా పంచభూతాల మీద డిపెండ్ అయి కనపడుతుంది. అది కనుక్కున్నారు మహాత్ములు. ఇప్పుడు మనం వెళ్ళిపోయేదంతా కనుక్కోక్కర్లా. వాళ్ళు చెప్పింది నీ బుర్రను వాడితే మాకు తెలుస్తుంది కదా, అలా తెలిసిన దాంతో జీవించు చాలు. నువ్వేం కొత్తగా ఏం చేయొద్దు. సృష్టి అనంతమని నీకు అనిపిస్తుందా లేదా? చుట్టూ చూడు, కన్ఫర్మ్ చేసుకో. ఎన్ని రోజులు పట్టుద్దో చూసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ ప్రకారం ఆలోచించి జీవించు. పంచభూతాలు అన్నింటికి సమానమా కదా? కన్ఫర్మ్ చేసుకో. కన్ఫర్మ్ చేస్తానికి ఎన్ని రోజులు చేసుకుంటావో, ఎన్ని రోజులు పట్టుద్దో తీసుకో, టైం తీసుకో, పరిశీలించుకో, ఆలోచించుకో. కన్ఫర్మ్డ్ అయినాక ఇంకా అలాగే జీవించు, ఆ విషయంలోనూ జీవించు. అలా అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాం మనం. మొత్తం పంచభూతాల ఆధారిత జీవితం అని మనకి తెలుస్తుందా? తెలియట్లేదా? తెలుస్తుంది. ఆహార పదార్థాలు ఇవన్నీ మరి కావాలిగా మనకి. అవి లేకపోతే ఉండం, మనం చనిపోతాం. ఇది స్థిరపడటానికి ఎన్ని రోజులు పడుతుందో చూసుకో. అన్నిటికీ లింక్ ఉంది ఒకదానికి ఒకటని. దాని మీద ఇంకా స్థిరపడిపోయినాక ఇప్పుడు నేను అనే అహం ఎక్కడ ఉంది? నేనని అహాన్ని బతికించే మొక్కలు, ఆ మొక్కలను బతికించే పంచిపోతారు. ఇలా ఒకదానికి ఒకదానికి వెళ్తే నేనని మాట్లాడటానికి కూడా లేదు. వినయంగా జీవించాలి, ఎందుకని లింకుల్లో ఉంది. అంత నన్ను బతికించే బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. దాన్ని చెప్పారు మహాత్ములు. వీలున్నంత సౌమ్యంగా బతుకు, ప్రశాంతంగా బతుకొని. అలానే బ్రతకడానికి ఒక విధానం ఉంది. క్రూర జంతువులు మామూలు సాధు జంతువులను చంపుకు తినాలి.
కాబట్టి పులికి సింహానికి ఏదైనా చంపుకొని తిని పడుకున్నప్పుడు గిల్టీ ఫీలింగ్ ఉండదు. నేను చంపేశానే అయ్యో అనే ఏం బాధపడవు. ఎందుకని అవి చంపి తినకపోతే అవి చచ్చిపోతాయి. అలాగే మనం ఆహార పదార్థాలు మొక్కల నుంచి తెచ్చుకు తిన్నప్పుడు మనకే గిల్టీ ఫీలింగ్ లేదు. చక్కగా వండుకొని రకరకాల కూరలు వండుకొని ఆనందంగా తిని ఎంతో సంతోషంగా కుటుంబం మొత్తం ఆనందంగా బతుకుతాం. అలాగే మాంసాహారం తిన్నప్పుడు అలాగే బతుకుతాం. ఇప్పుడు జంతువులను చంపేసామని బాధ ఉండదు, ప్రపంచవ్యాప్తంగా తింటున్నాంగా. కానీ మనిషికి హాని చేసినప్పుడు బాధ కలుగుతుంది. అక్కడ వచ్చింది ప్రాబ్లం. అంటే జ్ఞాన పరంపరలో నీలోనే ఉన్నటువంటి విషయం అది. అందుకని అది అర్థమైన వాళ్ళు సిస్టమ్స్ క్రియేట్ చేశారు. అక్కడ మనిషికి చెప్పారు అర్థం పరమార్థం అనేది ఒక అసహజత్వం అయినటువంటి మనిషిగా ఉన్నవాడు జంతు ప్రవర్తనతో ప్రవర్తించటం వలన సహజత్వాన్ని, సామాన్యత్వాన్ని, సత్యాన్ని అర్థం పరమార్థంగా చెప్పాల్సి వచ్చింది. నువ్వు ఈ జంతు ప్రవృత్తి ప్రవర్తించకు, చెడు చెయ్యకు, రాక్షసుడిగా రాక్షసురాలుగా ఉండకో, మనిషి అలా ఉండకూడదు అని. కానీ యాక్చువల్గా మన సహజత్వం ఏంటి? మంచిగా ఉండటం. మనకు ఆ జ్ఞానం ఉంది, మన తలలోనే బుద్ధి ఉందిగా. మళ్ళీ ఎవరో ఎందుకు, మీకు మీరే సాక్షి. ఇప్పుడు మన తలలో మనకు ఒక ఆలోచన పుట్టినప్పుడు, ఒక అబద్ధం చెబుదాం అనిపించినప్పుడు, అయ్యా అబద్ధం చెప్పకూడదని నీ లోపల బుద్ధి చెబుతుందిగా. మోసం చేద్దాం అనిపించినప్పుడు నీ లోపల బుద్ధి చెబుతుందిగా మోసం చేయకూడదు, తప్పని. నీలో తప్పు రైటు చెప్పేటువంటి బుద్ధి అనే విచక్షణ జ్ఞానం ఉంది. కానీ నువ్వు దాన్ని వాడతావా వాడవా అది నీ ఇష్టం. నువ్వు వాడలేదు అంతే. వాడకపోతే మనం ఏం చేస్తాం? కానీ ఉండవైతే ఉందిగా. అందుకని దాన్ని వాడిన వాళ్ళు ధర్మము, మంచి, అర్థము, పరమార్థము అని జీవితాలకు కల్పించారు. ఎందుకని అంటే కల్పించడం అంటే అబద్ధం, మోసపూరిత చర్యని కాదు, అదే సహజత్వం. కానీ నువ్వు అసహజత్వంగా చచ్చావు జంతువులాగా. అలా జంతువు సహజంగానే ఉంది, జంతువుతో కూడా పోల్చకూడదు. అది ప్రాబ్లం ఇక్కడ. జంతువులాగా నువ్వు ఉన్నావంటే జంతువును అవమానించినట్టు. ఎందుకంటే సృష్టి దానికి పెట్టిన ధర్మం ప్రకారం అది ఉంది. జంతువు గిల్టీ ఫీలింగ్ ఉండదు. ఏ పులికి, ఏ సింహానికి, దేనికే గిల్టీ ఫీలింగ్ ఉండదు. ఇంకో దాన్ని చంపుకు తినేదానికి. ఎందుకంటే దాని జీవనాధారం అంతే, దాని బ్రతుకు తెరువు అది. కాబట్టి ఇప్పుడు నువ్వు రాక్షసుడు అనాలి అంతే. ఇంకా చెడ్డగా ప్రవర్తిస్తున్నావు అనాలి. రాక్షసురాలివి, రాక్షసుడు అనాలి. జంతువులతో కూడా పోల్చకూడదు. జంతువులు కరెక్ట్గా ఉన్నాయి, సృష్టి ప్రకారం ఉన్నాయి. ప్రతి మనిషిలోనూ బుద్ధి అనేటువంటి అంశం ఒకటి పెట్టబడి ఇది తప్పు, ఇది రైట్ అని తెలుస్తున్నప్పుడు నువ్వు తెలిసినా తప్పులు చేసుకుంటూ వెళుతున్నావు కనుక ఆ తప్పుడు జీవితం తప్పని చెప్పడానికి అర్థం పరమార్థం చెప్పారు. అంతకు మించి ఏం లేదు. సృష్టి తత్వాన్ని అర్థం చేసుకో, సహజత్వాన్ని అర్థం చేసుకో, సత్యాన్ని అర్థం చేసుకో అంతే తప్ప ఇక్కడ కొత్తగా పొందడానికి, కొత్తగా సాధించేది ఏమి లేదు. అందుకని అర్థం పరమార్థం ఉందా జీవితానికంటే దుర్మార్గుడివి, రాక్షసుడివి, అజ్ఞానివి, రాక్షసురాలివి, చెడులో ఉంటున్నవాడివి, మూర్ఖుడివి, మూర్ఖురాలివి, నేను అసలు సత్యాన్ని అంగీకరించను అనేవాడివి అయితే ఉంది. కాదు చెబుతుండే అర్థమవుతుంది విషయం ఇది, అవును సహజత్వం అదే, ఇది అనంతం. మరి అనంతం అనడానికి ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు మీరు ఎక్కడైనా, మీకు ఫస్ట్ పాయింట్ చెబుతున్నా, అసలు ఏదైనా ఉండాలంటే స్పేస్ ఉండాలి. స్పేస్ ఉందా లేదా? గ్రహాలు, గోళాల నుంచి మనుషులు, జంతువులు, చీమలు, దోమల వరకు స్పేస్. బ్యాక్టీరియా కనపడదు కాబట్టి చవట్లే, నేను కనపడేవి మాట్లాడుతున్నా. కానీ బ్యాక్టీరియా కూడా ఉంది. సైన్స్ చెబుతుంది ఆ విషయం. ఉందని కరోనా చెప్పిందిగా ప్రపంచం మొత్తానికి, మూసుకొని ఇళ్లలో తలుపులేసి కూర్చోండి అని. చిన్న బ్యాక్టీరియానే మన దడదళ్ళాడిచ్చేసింది మొత్తం ప్రపంచాన్ని. మనిషిని ఏం గొప్పండి అనుకుంటుంటాడు. అర్థం పరమార్థం ఉందని ఎదుగుతూ ఉంటాడు. అయితే అది లేదని తప్పు కాదు, సత్యాన్నే అర్థము పరమార్థం అని చెప్పారు. ఎందుకంటే అసత్యాన్ని సత్యమనుకు జీవిస్తున్నటువంటి జీవులకి. ఎవరికి అర్థం పరమార్థం ఉన్నట్టుగా ఉంటది అంటే అసత్యాన్ని సత్యం అనుకొని జీవిస్తున్నటువంటి, చెడులో వెళుతున్నటువంటి, అజ్ఞానంలో వెళుతున్నటువంటి మూర్ఖులకి, మూఢులకి, రాక్షసులకి, రాక్షస గణానికి. మనుషులే, జంతువులు అనకూడదని ఈ పేర్లు పెట్టారు. ఎందుకంటే ఇవన్నీ మన వాళ్ళు వాడారు. మూర్ఖులని, మూఢులని, అందరూ పెద్దలు వాడిన పదాలు ఇవన్నీ. రాక్షసులని
వీళ్ళు స్త్రీల పురుషులు అనేది ఏమి లేదు, మూర్ఖులకి లింగభేదం లేదు, మూఢులకి లింగభేదం లేదు, రాక్షసులకి లింగభేదం లేదు. వాళ్ళకి చెప్పారు అర్థం ఉంది, పరమార్థం ఉంది, అలా బతకండి బాబు అని. అది మామూలుగా ఇప్పుడు సహజంగా బతుకుతున్నాం, నిజంగా మనకు సృష్టి గురించి తెలియదు, మామూలుగా బతుకుతున్నప్పుడు మన బుద్ధి చెప్పింది ఇది చెడు చేయబాకని, చేయట్లేదు, ఆగిపోయాం. అబద్ధం చెప్పాక ఎందుకు చెబుతున్నామని బుద్ధి చెప్పింది, అవును అబద్ధం చెప్పనని ఆగిపోయాం. చెడు చేయబాక ఎందుకు, ఇప్పుడు చెడు చెప్పి కావాలండి మోసం చేసి అన్నం తినాలా, లేకపోతే పూటకి అన్నం మానేసేమంది బుద్ధి. ఓకే నేను అన్నమైనా మానేస్తా కానీ చెడు చేయను అన్నాం. నేను నిజాయితీగా దొరికితే నాకు ఒక పూట అన్నం చాలు, ఇంత భిక్షం ఎత్తుకుంటే ఎవడైనా పెడుతున్నాడా, ఇంత భిక్షం ఎత్తుకుంటే బోల్డ్ మంది పెట్టే అన్నంకి ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడతామని నాకే అనిపించింది. అప్పుడు నేను మంచి మనిషిని, అంతే. మంచి మనిషిని అని కూడా కాదు, మామూలు మనిషిని. కానీ మంచి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే చెడు చేస్తున్నారు కాబట్టి. మంచి అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది కాబట్టి చెడు చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే మంచి గొప్పది కాదు, మంచి సహజం. ఇప్పుడు సహజత్వాన్ని మంచి అని, సహజత్వాన్ని అర్థమని, సహజత్వాన్ని పరమార్థమని, సహజత్వాన్ని దేవుడని, దేవతని రకరకాల అద్భుతాలుగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అసహజత్వపు అజ్ఞానములు మూర్ఖులుగా, మూఢులుగా, రాక్షసులుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు కనుక. అదేంటండి పాపం, జంతువులు ప్రవర్తించినట్టే ఇళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా, అందులో తప్పేంటి అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా బోళ్ళు తప్పులు చేసే ఉంటాక జీవితంలో. కాదు, అలా అనుకోకూడదు. ఎందుకనంటే మనలోనే మనకు, ప్రతి వ్యక్తికి మనలోనే మనకు తప్పు అని చెప్పే అంశం మనలోనే ఉంది. అదే మనిషి ప్రత్యేకత. అక్కడి నుంచే ఇంకా జ్ఞానం మొదలవుతూ ఉంటుంది. ఇది తప్పు చేయబాక అన్నప్పుడు చేయబాక నీలోనే ఉందిగా. లేదంటే నేను ఆపుకోలేక చేశాను, అప్పుడు నువ్వు మూర్ఖుడువో, మూఢుడువో, మూర్ఖ జాతి కానీ, మూఢ జాతి కానీ, రాక్షస జాతి కానీ నువ్వు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అలా అజ్ఞాన జాతిలోకి వెళ్ళిపోతాం. అంటే సహజత్వానికి భిన్నంగా జీవిస్తున్నాం మనం. సహజత్వంగా జీవించినప్పుడు అర్థం పరమార్థం అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనారోగ్యం వచ్చినోడికి డాక్టరు, మందులు ఇవన్నీ ఉంటాయి. ఆరోగ్యవంతుడికి అసలు శరీరం ఉన్న భావన కూడా ఉండదు. మీరు గమనించి చూడండి, ఆరోగ్యంగా జీవిస్తున్నంతకాలం శరీర భావన కూడా ఉండదు, హాయిగా వెళ్ళిపోతున్నాం. అనారోగ్యం వచ్చినప్పుడు తెలుస్తుంది, బాబోయ్ నాకు శరీరం, ఈ కాలు బాగా నొప్పిగా ఉందని శరీరానికి విపరీతంగా వస్తుంది. ఆరోగ్యంగా సాగిపోతున్నంతకాలం అసలు శరీరం ఎరుకే ఉండదు, అలా బతికేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడూ నీకు శరీర ఎరుకను బాగా తెలియజేసేది అనారోగ్యమే. అనారోగ్యం చెప్పుద్ది నువ్వు శరీరాన్ని అని. ఆరోగ్యం హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది. సేమ్ అలాగే ఆరోగ్యం సహజ స్థితి, అంతే తప్ప ఆరోగ్యం అర్థం కాదు, పరమార్థం కాదు, అది గొప్ప విషయం కాదు. కానీ అనారోగ్యాల్లో ఉన్న వాళ్ళకి ఏంటి అర్థం, పరమార్థం ఏంటి? ఏమంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు, ఐసీయూలో పడుకున్నారు, ఏదో మీకు హార్ట్ ఆపరేషన్ చేశారంట, కిడ్నీల ఆపరేషన్ చేశారంట, ఏంటండి అని అడిగామనుకో, బాబు నా జీవితానికి అర్థం పరమార్థం ఇందులోంచి బయటకు వెళ్ళటమే, ఆరోగ్యం చేకూర్చుకోవటం, ఎట్టగొట్ట నేను బతకాలంటాడు. ముందు వాళ్ళు చేసే ప్రతి పనికి అర్థం ఉంది, పరమార్థం ఉంది. వాళ్ళు వేసుకునే మందులకి, వాళ్ళు కట్టే ఫీజులకి, వాళ్ళు చేయించుకునే ఇంజక్షన్లకి అన్నిటికీ అర్థం పరమార్థం ఉంది. ఏంటంటే ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలి. ఆరోగ్యవంతుడికి అర్థం పరమార్థమే ఉంది, ఆరోగ్యం ఉంది అంతే, అది సహజత్వం. అలా అనారోగ్యానికి అర్థం పరమార్థం ఉంటుంది, ఆరోగ్యంగా మారటానికి. ఆరోగ్యానికి అర్థం పరమార్థం ఉండదు, ఆరోగ్యం సహజత్వం. అలాగే సత్యము సహజత్వం సృష్టి మొత్తంగా. నువ్వు కొంచెం విశాలంగా చూడలేదు అంతే, చూడు. ఇప్పుడు చూస్తే అర్థమైంది, ఏమండి ఇది అనంతము, అవునా కదా, చూడండి, అవును సార్ అనంతం, మన వాళ్ళగా దీన్ని తెలుసుకోలేం. అది డిసైడ్ అవ్వడానికి కొన్ని రోజులు తీసుకో టైం, నో ప్రాబ్లం. కానీ అక్కడ ఫిక్స్ అయిపోయి అనంతం అన్నాక అనంతంలో నేనెంత, ఎందుకంత అహంకారం పెంచుకోవడం, మామూలుగా జీవించేద్దాం. అంటే ఎప్పుడైతే అనంతం అని ఒప్పుకుంటావో జీవితం సహజత్వానికి వచ్చేస్తుంది. అహంకారపు చేష్టలు ఉండవు, అజ్ఞానపు చేష్టలు ఉండవు, మూఢత్వపు చేష్టలు ఉండవు. ఎందుకంటే అన్నింటిలో నేను కూడా, అనంతంలో నేను కూడా ఒక ధూళికణాన్ని. ఇలా విశ్వతత్వాన్ని, విశ్వంలో నేను కూడా ఒక ధూళికణాన్ని అనేటువంటి మనతత్వాన్ని, విశ్వంతో ఇమిడిపోయి కలిసిపోయి ఉన్నటువంటి మనతత్వాన్ని, విశ్వానికి మనకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని అవగాహన చేసుకోవడం ఆధ్యాత్మికత. ఇది కొత్తది కాదు, కనుగొనేది కాదు, పొందేది కాదు, ఇది ఆల్రెడీ ఉన్నది. అందుకని ఉన్నది ఏది ఉందో అది సత్యం, అది సహజత్వం, అది సరళత్వం, అది సృష్టి విధానం, అది సృష్టి పద్ధతి.
అది ఆల్రెడీ ఉన్నది అక్కడ. లేని దానిని ఏదైనా కనుగొంటే, లేని దానిని ఏదైనా మనం కొత్తగా ఇన్వెంట్ చేస్తే అప్పుడు పొందాను అని చెప్పచ్చు. ఒక చెట్టు పెట్టాం, ఆ చెట్టు ఎదుగుతుంది. ఆ చెట్టు ఎందుకు పెట్టాం? కాయల కోసం పెట్టాం. కానీ ఇప్పుడు మనం చెట్టు విత్తనం పెట్టగానే కాయలు లేవు, కాబట్టి ఆ చెట్టుని పెంచుకుంటూ వెళ్తున్నాం. అది పెద్దదైనా కాయలు కాస్తుంది. అంటే ఇప్పుడు ఈ చెట్టుని మనం పెంచే ఉద్దేశం ఏంటి అంటే లేని కాయలు తర్వాత పొందడానికి, ఎందుకంటే చెట్టుకాయ వస్తాయి కనుక. అలాగే లేని పువ్వులు తర్వాత పొందడానికి. అలా మన దగ్గర లేనివన్నీ పొందడానికి నిత్య జీవితంలో మనం ప్రయత్నించుకుంటూ జీవిస్తాం. అది జీవితం. ఏవైనా ఇప్పుడు డబ్బు మన దగ్గర లేదు, కావాలి కాబట్టి ప్రయత్నిస్తున్నాం. మనకి సుఖములు కావాలి, పంచేంద్రియ సుఖములు కావాలి. అవన్నీ ఇప్పుడు మన దగ్గర లేవు, బయట ఉన్నాయి సృష్టిలో, ప్రయత్నించుకుంటున్నాం. కానీ ఒక మోక్షం అనేది, ఆత్మసాక్షాత్కారం అనేది, లేదా జీవితానికి అర్థము పరమార్థము అనేది మన దగ్గర లేదు కాదు. జీవితమే అర్థం, జీవితమే పరమార్థం. అది మనమే, ఆల్రెడీ ఉంది. అది ఉన్నదాన్ని తెలుసుకోవటమే. నువ్వు తెలుసుకోకపోతే అది లేనట్టు కాదు కదా. ఎవరైనా మనుషులు ఇప్పుడు తెలుసుకోవట్లేదు, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవట్లేదు, మేము శరీరమే అనుకుంటూ బతుకుతూ వెళ్ళిపోతున్నారు. ఓకే, అయినా ఇప్పుడు అది ఉంది, ఉన్నదంతా అదే. అలాగే నువ్వు తెలుసుకున్నావు, అనంత ఆత్మశక్తి స్వరూపుడనో మోక్షమనో ఏదో సత్యం తెలుసుకున్నావు. ఈ విశ్వం మొత్తం ఒకే శక్తితో ఉందనో ఓ సత్యం తెలుసుకున్నావు. అప్పుడు మాత్రం శరీరం ఏమన్నా పోద్దా? శరీరం అలాగే ఉంటుంది. శరీరంతో జరిగే క్రియలు ఏమన్నా మారుతాయా? ఏమీ మారవు. శరీరంతో జరిగే క్రియలన్నీ అలాగే ఉంటుంది. కన్ను అప్పుడు కూడా చూడటమే. జీవన్ముక్తులకైనా అంటే అర్థం పరమార్థం ఎత్తుకొని ఇదే పరమార్థం ఇదే అర్థం ఇంక సాధించేశామని చెప్పుకొని అల్టిమేట్ ఇంక సాధించడానికి ఏమీ లేదు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడిని అయిపోయాను అని అనుకున్నా. లేదా కొన్ని మతాల్లో దేవుడు అంటారు, నేను ఇంక దేవుడికి దగ్గరికి వెళ్ళిపోయాను, ఆయన పక్కనే కూర్చున్నాను, ఆయన లోకంలోనే ఉన్నానని అనుకున్నా. ఏ మతం ఏం చెబుతుందో అల్టిమేట్ని మనుషులు పొందేసిన. శరీరం అలాగే ఉంది, దాని పనితీరు మారదు. కళ్ళు చూస్తే చెవులు వింటే పనితీరులన్నీ అంతే. దాని అవసరాలు మారవు, దాని అవసరాలు కూడా అలాగే ఉంటాయి. అది దాని పనితీరేంటో బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలలో అలా నడుచుకుంటూ ఏ ఏ దశలో ఏ పనితీరుల్లో అది ప్రవర్తిస్తుందో అది అలాగే ప్రవర్తిస్తుంది. అంటే ఏంటి? సత్యం ఎప్పుడు అలాగే ఉంది. శరీరపరంగా దాని సత్యం అలాగే ఉంది, మనసు పరంగా దాని సత్యం అలాగే ఉంది, ప్రాణశక్తి పరంగా దాని సత్యం అలాగే ఉంది, విశ్వశక్తి పరంగా మొత్తంగా యూనివర్సల్ గా దాని సత్యం అలాగే ఉంది. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటున్నావు. నువ్వు శారీరక పరమైనటువంటి విషయాలు కొన్నింటిని తెలుసుకున్నావు, అది కూడా పూర్తిగా కాదు. మరి శరీర పనితీరు కూడా నీకు తెలియదు. అది విశ్వంలో అంతర్భాగమే అనేటువంటి భావన అసలు మనిషికి లేదు. ముందు ఆ భావన కల్పించుకోవాలి. అలాని భావన కల్పించుకోవాలి అంటే ఉన్న భావనగా. విశ్వంలో మనం అంతర్భాగమే, కలిసిపోయి ఉన్నాం. ప్రకృతిలో అంతర్భాగమే, మనం కలిసిపోయి ఉన్నాం. ప్రకృతి అంటేనే ఉన్నవన్నీ కలిపి, ఆ ఉన్న వాటిలో మనం కూడా ఉన్నాం కదా. అందుకని ఇది సహజమైనది, సరళమైనది. ఈ సహజత్వము సరళత్వము అర్థమైన వాళ్ళకి ఇక్కడ అర్థము పరమార్థం అనేది ఏముండదు. జీవించటం వెళ్ళిపోవటం అంతే. జీవించటం వెళ్ళిపోవటంలోనే ఆ సహజత్వ సరళత్వాలు, ఆ సంపూర్ణత అర్థమవుతుంది. నేను ఒక సంపూర్ణతని అని, మొత్తం ప్రకృతికి నాకు అభిన్నత ఉన్నది అని. అది అర్థమవటానికి మోక్షమని ఆత్మసాక్షాత్కారం అని పేరు పెట్టారు. అది అర్థమైన స్థితి తప్ప పొందే స్థితి కాదు. లేని దానిని పొందే స్థితి కాదు. పొందలేదని మనం అనుకుంటున్నప్పుడు అదంతా ఉన్న స్థితే. పొందానని నేను అనుకుంటున్నప్పుడు అదంతా ఉన్న స్థితే. ఎప్పుడు అది ఉన్న స్థితి. ఉన్న స్థితిని తెలుసుకోవటం, అది కూడా నేనున్న స్థితి. మళ్ళీ ఎవరిదో స్థితి కాదు అది. కొన్ని ఎవరిదో స్థితి అయితే ఇప్పుడు నేను తెలుసుకున్నానని చెప్పచ్చు. అది నా సహజ స్థితి, నేనున్న స్థితి. అది నా సంపూర్ణత్వం. సంపూర్ణత్వం అనే పదం కూడా తప్పే, కానీ అర్థం అవటానికి వాడుకోవాలి. అది నా సహజత్వం. ఎందుకని అంటే ఇప్పుడు నేను శరీరం అనే భావనలో ఉన్నాను, శక్తి అనే విషయం నాకు తెలియదు, కానీ చనిపోయినప్పుడు ఆ పదం వాడుతున్నాను. మనిషి చనిపోయాడు అంటే ప్రాణం పోయింది అని. కాబట్టి అర్థం పరమార్థం ఉందా అంటే ఉంది. చెడు చేసే వాళ్ళందరికీ ఉంది, మోసగాళ్ళందరికీ ఉంది, మోసగత్తులందరికీ ఉంది.
అనేక రకాల ఆధ్యాత్మిక మార్గాల్లో ఎవరికి తోచినట్టు వాళ్ళు మార్గాలు ఏర్పాటు చేసి ప్రజలందరినీ వాళ్ళను వాళ్ళు తెలుసుకోనివ్వకుండా, అక్కడ అది సబ్జెక్ట్ క్లాజ్. అది అందరూ చెడ్డోళ్ళు కాదు. ఎవరైతే ఒక వ్యక్తి తన సంపూర్ణతను తెలుసుకోవాలో ఆ వ్యక్తిని అతని సంపూర్ణతను తెలుసుకోనివ్వకుండా తప్పు మార్గాలలో తీసుకువెళ్తున్న వాళ్ళందరూ ప్రజల్ని తప్పుడు దావల్లో నడిపిస్తున్నాడు. లేదు, మొత్తం మతాలు, మార్గాలు, విధానాలు ఏర్పడింది ఎందుకు అన్నప్పుడు వ్యక్తి యొక్క సంపూర్ణతను తెలియజేయటానికి. అది దేవుడి పేరు మీద తెలియజేయబడచ్చు, లేదా శక్తి పేరు మీద తెలియజేయబడచ్చు. భౌతికంగా, ప్రాపంచికంగా శరీరంతో నువ్వు ఉన్నంతకాలం నువ్వు ప్రకృతి మొత్తంతో మమేకమై ఉన్నావు. ఇప్పుడు దేవుడు అన్నారు, ఆత్మశక్తి అంటలేదు. మా దేవుడు ఉన్నాడని కొన్ని మతాలు చెబుతున్నాయి. అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే ఇదంతా ఏకమైందే, మా దేవుడిదే మొత్తం సృష్టి అంతా, మనంతా ఒకటే. అప్పుడు ఏకత్వమే చెప్పాలి. కాబట్టి మనలో మనం ఘర్షణలు, గొడవలు ఇవేమీ లేవు. మనందరం కూడా ఆ దేవుడు సంతానంగా ఒకరినొకరు ఆదరించుకొని ఆ దేవుడిని గౌరవిస్తూ మంచిగా బతకాలి. మా టోటల్ సారాంశం మంచి. సరే, దేవుడు అనే కాన్సెప్ట్కి వెళ్ళినాక నువ్వు దేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తావు నువ్వు ఖచ్చితంగా. అప్పుడు దేవుడు నీకు తెలియబెడతాడు, నువ్వు నీకు తెలియబెడతావు. అది ఆత్మశక్తిగా కలిసిపోయినా ఓకే, దేవుడిగా కలవకుండా లోకంలో ఉన్నా ఓకే. కానీ ఈ లోకంలో మాత్రం నువ్వు ఖచ్చితంగా మంచిగానే బతకాలి. అందుకు మతాలన్నీ వచ్చింది, అవి ఎప్పుడు మంచినే చెబుతాయి. కానీ అంతిమ గమ్యంలో అవి నిన్ను దేవుడి దాకా తీసుకెళ్ళి, ఒకవేళ దేవుడు వేరు జీవుడు వేరు అనేటువంటి మతాలు, విధానాలు, పద్ధతులు ఉన్నాయి కొన్ని, అక్కడ దాకా తీసుకెళ్ళి నిన్ను దేవుడు పక్కన నుంచోబెట్టినా ఉన్న సత్యం ఏదో నీకు అర్థమవుతుంది. ఒకవేళ అదే సత్యం అయితే ఓకే, అది నిరూపణ లేని సత్యంగా కాదు. అనంత ఆత్మశక్తి భావన అన్నప్పుడు ఇప్పుడే ఇక్కడ నీకే అనుభవం అయిపోతుంది. అది నువ్వే సంపూర్ణత, అది జీవన్ముక్త దశ. అది కానీ ఒకవేళ దేవుడు అనుకున్నావు అనుకో, నువ్వు పొందితే ఓకే, మంచిదా, ఏముంది అందులో. ఒకవేళ అది నిజమే అయితే, వాళ్ళ ఆవిష్కరణ నిజమే అయితే, ఆ మతం అలా చెబుతున్నది నిజమే అయితే ఓకే. నువ్వు భౌతికంలో ఏ మతం చెప్పినా శరీరపరంగా నేను మంచిగా బతకమనే చెప్పాలి, మంచిగానే బతకాలి, అయిపోయింది అక్కడికి. శరీర పనితీరులో మంచి. అల్టిమేట్ దేవుడు అనేది అయితే ఒకవేళ నువ్వు దేవుణ్ణి పొందినాకైనా ఒక సత్యం ఏదో ఉంటో తెలుస్తుందిగా. అది ఇప్పుడు మనం నిరూపించలేం, నిర్ణయించలేం. కాబట్టి ఎవరి నమ్మకాల్లో వాళ్ళు సాగొచ్చు. ఇది తప్పని చెప్పకూడదు, రైట్ అని చెప్పకూడదు, ఎందుకంటే సాగిన వాళ్ళు అల్టిమేట్గా తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు ఏముందో ఇది ఇప్పుడే ఇక్కడే నువ్వున్న చోట, నువ్వున్న ప్రదేశంలోనే అది నువ్వేం చెబుతుంది. అదొక సహజత్వం అని చెబుతుంది. ఉన్న సహజత్వం అంతా అదే, నువ్వు ఆ సహజత్వానికి వెళ్ళకని చెబుతుంది. అది అలా కూడా పొందొచ్చు, నీ ఇష్టం. నువ్వు ఎలా ప్రయాణించినా ఓకే. నువ్వు శరీరపరంగా అయితే ఆ మార్గమైనా, అంటే దేవుడు వేరు జీవుడు వేరు అనే మార్గంలో అయినా నువ్వు మంచిగానే బతకాలి. లేదా అనంత ఆత్మశక్తి స్వరూపం నువ్వే, శరీరంగా, మనసుగా, ప్రాణశక్తిగా 3 స్థితులు ఏకమై ఉన్నటువంటి స్థితిని ఇది. నువ్వు ఒక్క స్థితినే పట్టుకొని ఎలాడుతున్నావు, అది కూడా సంపూర్ణంగా నీకు తెలియదు. దానివల్ల అజ్ఞానంలోకి వెళ్తున్నావు. మిగిలిన స్థితులు కూడా నీవే తెలుసుకో. ఆ ఒక్కదానికే ఉన్నటువంటి లక్షణాలు అవి. నీ లక్షణం సంపూర్ణత. నువ్వు పరిమితంలో భావించుకుంటున్నావు. పరిమితంలో మంచిగా బతుకు, అపరిమితాన్ని ఉండగా తెలుసుకో అనేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అంతే. ఇప్పుడే కలిసిపోతావు. అది ఇప్పుడు ఉన్నదే ఒక సహజత్వం, ఒక సరళత్వం. అందులో ఏమీ డౌట్ లేదు. ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు అనుకోండి, పోనీ అప్పుడు ప్రాబ్లం లేదు. సృష్టి అంతా దేవుడిదే కదా, పోనీ ఆ దేవుడి ప్రకారం మంచిగా బతుకు. నువ్వేమనుకుంటున్నావా, ఆ దేవుడిలో కలిసిపోవచ్చు అనుకుంటున్నావా? కొన్ని భక్తి మార్గాల్లో భక్తులు భగవంతుల్లో లయమైపోతారు, లీనమైపోతారు అనే విధానాలు కొన్ని ఉన్నాయి. వాటిని కొందరు విశ్వసిస్తారు, కొందరు లేదు, లీనం అవటం అనేది ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే అంత పవిత్రత, ఆ పవిత్రమైనటువంటి భగవత్ స్వరూపంలోకి సామాన్య జీవుడుగా వచ్చినటువంటి వాడు ఎప్పటికీ కలవడు. కాకపోతే ఆ పవిత్ర లోకంలో ఆ పవిత్రుడి పక్కన ఉండే అవకాశం ఉంటుందని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఓకే, పోనీ అదేనా మంచిదేగా. ఏదో ఒకటి నీ సంపూర్ణత అయితే నీకు సామాన్యమైంది కాదు. అది సహజత్వమా, ఇది సహజత్వం వేరే విషయం. కానీ సహజత్వం ఏంటి ఆధ్యాత్మిక చదువులు అంటే నువ్వు అదే, నువ్వు దాన్ని పొందే అవకాశం ఉంది. దేవుడి పేరు మీదైనా పొందు, లేదా నీ ఆత్మశక్తి శక్తి పేరు మీదైనా పొందు. శక్తి పేరు మీద అనేది కొంచెం ఈజీగా ఉంది. ఈజీగా ఉంది అంటే ఈజీ అని కాదు, నమ్మటానికి అనువుగా ఉంది. ఎందుకంటే దేవుడు అనే కాన్సెప్ట్లోనే అసలు కనపడటం, వినపడటం, తెలియబడటం అనేది లేదు. ఇక్కడ అసలు నమ్మవలసిన అవసరమే లేదు. అక్కడ కాన్సెప్ట్ అంతా ఏంటి, మతము దేవుడు అన్న కాన్సెప్ట్ అంతా ఏంటంటే అక్కడ కనపడదు, వినపడదు, తెలియదు, జ్ఞానానికి కూడా అందదు.
జ్ఞానానికి కూడా అందేది కాదు. అందుకని మొత్తం నువ్వు మూసుకొని నమ్మని చెప్పారు. మూసుకొని అంటే ఏంటి? పంచేంద్రియాలు మూసేసుకొని నీ జ్ఞానాన్ని కూడా మూసేసుకొని నమ్ము. నమ్మకమే అక్కడ. నీకు తెలియదు, నమ్ము. నమ్మినాక తెలుసుకుంటావు. ఓకే, నమ్మినాక తెలుసుకుంటే అది మీ ఇష్టం. కానీ ఇక్కడ అసలు ఈ మార్గమే నమ్మకంతో పని లేని మార్గం. అది నువ్వే ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు ఉన్నది అలాగే. కాబట్టి నీ తత్వాన్ని నువ్వు తెలుసుకో. అదే ఆధ్యాత్మిక చదువు. మీరు ఎలా వెళ్ళినా మంచిగా బతకమని చెప్పుద్ది ఇక్కడ. అందుకని జీవితానికి అర్థం పరమార్థం ఉందా అంటే, ఒకవేళ దేవుడు దేవతా విషయాలు ఇలాంటివి నువ్వు నమ్ముతున్నావు అనుకో, దేవుడిని చేరటం అర్థం పరమార్థం నువ్వు అనుకోవచ్చు. అది మళ్ళీ మనోభావన కాదు. ఒకవేళ అందరి సహజత్వమే అదే అనుకో, అప్పుడు అది అర్థము పరమార్థం కూడా కాదు. జస్ట్ నేను విశ్లేషిస్తానంటే, దాని మీద నా అభిప్రాయం ఏం లేదు. ఎందుకంటే కోటాను కోట్ల మంది అనేక రకాలుగా చెప్పిన విషయాలు ఇవి. ఎందుకు చెప్పారో కూడా మనకు తెలియదు. అసలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఆ విధానాలు, సిద్ధాంతాలు, పద్ధతులు, ఆ మతాలు పట్టుకొని జనం సాగుతున్నారు అంతే. దాన్ని స్థాపించి అంటే మూలంలో మొదలుపెట్టిన వాళ్ళు లేరు ఎవరు. ఇలా ఇప్పుడు కొత్తగా బోళ్ళ మంది మొదలు పెడతా ఉంటారు. మళ్ళీ వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళకు అనిపించినవి చెబుతానే ఉంటారు. ఎప్పటికీ ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. ఇందులో నువ్వు ఎటువైపు మొగ్గు చూపుతున్నావు అనేది నీ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువులో మాత్రం నమ్మకంతో అసలు పనే లేదు. నువ్వు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. నీ స్థితిని నువ్వు తెలుసుకోవటం. నీకు ఎవరితో కూడా పని లేదు. ఒకవేళ నువ్వు జ్ఞాన గ్రంథాలు ఏమన్నా చదువుకుంటున్నా, ఎవరన్నా చెబుతుంటే వింటున్నా, అది నీ సహజ స్థితిని గురించి చెబుతున్నారు తప్ప నీకెవరో ఉదారంగా సేవలు చేసి, నీకెవరో మేలు చేసి, నువ్వెవరికో కృతజ్ఞతలు చూపాల్సిన అవసరం లేదు. నీ స్థితిని నీకు చెబుతున్నప్పుడు ప్రాబ్లం ఏముంది ఇక్కడ? అది నీ స్థితే, నీ సంపూర్ణత అది. అందుకని ఆత్మజ్ఞాన మార్గం, ఆధ్యాత్మిక చదువులు అర్థం పరమార్థం ఉందా అంటే, చెడ్డ వాళ్ళందరికీ, చెడు పనులు చేసే వాళ్ళందరికీ, మోసగాళ్ళు మోసగెత్తులందరికీ అర్థం పరమార్థంగా సహజత్వాన్ని చూపించారు. ఓ న్యాచురాలిటీని చూపించారు. ఇప్పుడు మంచిగా బతకడం సహజత్వమా, చెడ్డగా బతకడం సహజత్వం? మీరే తెలుసుకోండి. ఏది న్యాచురల్? ఒక మనిషికి మంచిగా బతకడం సహజత్వమా, చెడ్డగా బతకడం సహజత్వమా? అంటే సహజత్వం ఎప్పుడు మంచిగా బతకడం అనే ఆన్సరే వస్తుంది. దాన్నే చెప్పారు, మంచిగా బతుకు, సహజంగా ఉండి ఎందుకు తప్పులు చేస్తున్నామని. తప్పులు చేయటం అంటే ఏంటి? మానవుడు మానవులను బాధ పెట్టడం. అలాంటివి ఎందుకు చేస్తున్నావు అసలు? వాళ్ళు కూడా నీలాంటి మనుషులే కదా, ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదా? నీ లోపలే చెబుతుందిగా తప్పు ఒప్పు అని. అందుకని మంచి సహజత్వం. అలా మంచి సహజత్వం అయినప్పుడు నువ్వు మంచిగా జీవించటం, సహజత్వంలో జీవించటం. అందుకని ఇక్కడ అర్థం పరమార్థం ఏమి ఉండదు. నువ్వు న్యాచురల్గా మంచిగా జీవించటం. అందుకే మీరు గమనించి చూడండి, మహాత్ములుగా, జీవన్ముక్తులుగా, పెద్ద పెద్ద గురువులుగా, అంటే పెద్ద పెద్ద అంటే ఎక్కువ సంఖ్యా మందిని ఆకర్షించి తత్వాన్ని చెప్పిన వాళ్ళందరూ కూడా, ఆకర్షణ అంటే మళ్ళీ ప్రచారాల వలన జరిగినాయి. మనుషులు ప్రచారాలు చేశారు, వాళ్ళు చేసుకోవాలి. అలా ఆరాధింపబడుతూ, అర్చింపబడుతూ ఆ జ్ఞాన సంపదను మనం తెలుసుకుంటున్నామే జీవన్ముక్తులైన మహాత్ములది. వాళ్ళందరూ అతి సహజంగా, అతి సామాన్యంగా బతికిన వాళ్ళే. ఎంత సామాన్యంగా, ఎంత సహజంగా అంటే అసలు మనుషులు అంత సహజత్వానికి వెళ్ళలేరు. స్వార్థపరత్వంతో, ఈ శరీరం నేననేటువంటి పరిమిత భావంతో ఉన్నటువంటి భావన మనిషిని అంత సహజత్వానికి తీసుకెళ్ళదు. ఒకవేళ అంత సహజంగా మనకు ఎవరైనా రోడ్ల మీద కనపడితే పిచ్చోళ్ళు అంటాం వాళ్ళంతే. అంటే పిచ్చోళ్ళు అలా ఉంటారు, వాళ్ళ మైండ్ చెడిపోయినాక. కానీ అద్భుతమైనటువంటి మహాత్ములు అసలు శరీర భావన లేకుండా చిన్న గోచీలు పెట్టుకుని, అది కూడా ఎదుట వాళ్ళు మాకు ఇబ్బందిగా ఉందంటే భిక్షాన్నంతో మొత్తం జీవితాలు గడిపారు. మనలాగా 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఇక్కడ బతికారు అదే శరీరంతో. అంటే భిక్షాన్నం అన్నప్పుడు ఎన్ని అనారోగ్యాలు వస్తాయో ఆలోచించండి. మనం ఆరోగ్యవంతంగా తింటాం, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు శారీరకంగా అంటే అన్నీ పడ్డారు. మహిమలు లేవు, మాయలు లేవు, అద్భుతాలు లేవు, ఏమి లేవు. కానీ పాపం ఆధ్యాత్మికత, భక్తి, దేవుడు అనగానే, శక్తి అనగానే అదేదో మహిమలు, మాయలు, అద్భుతాలు, మనకు అతీతమైనది అనేటువంటి ఒక భావాన్ని ప్రజల్లో మొదటి నుంచి చొప్పించుకుంటూ వచ్చారు, కల్పించుకుంటూ వచ్చారు ఎవరో కొంతమంది. పాపం వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు. కానీ అది చాలా సహజత్వం, సరళత్వం. అది నువ్వే. ఇప్పుడు ఒక చెట్టుకు పువ్వులు పోయటం, కాయలు కాయటంలో ఏ అద్భుతం లేదు. సూర్య వెలుగును ఆధారం చేసుకొని భూమి మీద మొత్తం ప్రాణజాతి, భూమి మీద వాతావరణం ఉండటం, బతకటం అనేది
అద్భుతంగా సహజత్వం మొత్తం. ఎందుకంటే ప్రకృతి మొత్తం ఏకంగా ఉంది, అది దాని ఏకత. మన కోసం సూర్యుడేం పనిచేయట్లేదు, సూర్యుడు జీవితం అది, ఆయన సహజత్వం, ఆయనకు అర్థము పరమార్థం ఏమి లేదు. మొత్తం జగత్తుని ప్రకాశింపజేయడానికి ఆయన జీవితానికి అర్థము పరమార్థం కాదు అసలు, అది ఆయన జీవితం. అంటే జీవితానికి అర్థం పరమార్థాలు ఏమి లేవు, జీవించటమే జీవితం. ఎందుకని అంటే అది వచ్చింది, అది పోతుంది, ఇందులో అర్థం పరమార్థమే ఉంది, అది సహజత్వం. రావటం పోవటం సహజత్వం. రావటం ఎందుకండి, పోవటం ఎందుకండి అనే ప్రశ్నలు ఎవరేస్తారు అంటే, నేను జీవిగా ఉన్నాను, నానా ఇబ్బందులు పడుతున్నాను, నానా బాధలు పడుతున్నాను, నాకు ఈ పోవటం ఇష్టం లేదనే భావన ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది. గజిబిజి అంతా ఏంటి అసలు, రావటం ఎందుకు పోవటం ఎందుకని. అసలు దాంతో సంబంధమే లేనప్పుడు రావటం పోవటం అనే భావంతో కూడా సంబంధమే ఉంది. అందుకని అనంత ఆత్మశక్తి ఎరుక కలిగినప్పుడు రావటం పోవటం అనే భావన కూడా ఎగిరిపోద్ది. అందుకని అది మరణము లేని స్థితి అని చెప్పారు, శక్తికి మరణం లేదు అని. రావటం పోవటం అనే భావన స్వప్నతుల్యముగా నడుస్తున్నది అని చెప్పారు. స్వప్నతుల్యముగా అంటే ఏంటి, కళని మనం అసలు కళ ఏమాత్రం నిజం కాదు వాస్తవ లోకంలో, అది మనోలోకంలో జరిగినటువంటి మనసు యొక్క ఊహాత్మక చర్యల చేత, దానికి ఉన్న శక్తి చేత అది తన సృజనాత్మకతతో అనేకం ఊహించుకుంటుంది. కళలైనప్పుడు స్వప్నతుల్యం, స్వప్నాలను ఇళ్లలో మామూలు మెలకువలో కూడా ఊహించుకుంటుంది. కానీ వాస్తవ లోకంలో అది లేదు, అలా ఉండదు. కనుక కళల్ని ఎలా తీసిపారేస్తామో మొత్తం ఈ శరీరంతో నువ్వు జీవిస్తున్నదంతా కూడా స్వప్నతుల్యమే అన్నారు. ఇప్పుడు కాదు, శరీరంతో ఉన్నప్పుడు కాదు, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక కలిగినప్పుడు నీకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే నీ పోస్టే మారిపోయిందిగా, నేను శరీరం అన్న భావం నుంచి భావ మార్పు జరిగిపోయింది, నేను అనంత ఆత్మశక్తిని. ఆత్మశక్తిని ఎప్పుడు భావ మార్పు జరిగిపోయిందో నీకు వచ్చిన గుణములు ఏంటి, నీ స్వభావం ఏంటి, అప్పుడు నీకేమనిపిస్తుంది, అప్పుడు నువ్వు ఎలా ఉంటావు, అప్పుడు అసలు నీ శరీరం ఏంటి, నీ ఇంద్రియాలు ఏంటి, నీ పనితీరు ఏంటి, నువ్వు ఎలా ఉంటావు అంటే ఆకాశము వలే. ఆకాశంలో ఏమన్నా ఉందా, అటువంటి భావన ఉంటుంది. ఆకాశానికి ఒకవేళ ఏదైనా భావన ఉంటే ఏముంటుంది, ఉన్నదంతా నేనేని ఉంటుంది. ఒకటి. రెండు, ఉన్నవన్నీ నాలోనే ఉన్నాయని ఉంటుంది. అందులో పుట్టినవన్నీ నాలోనే పుడుతున్నాయని ఉంటుంది. వెళ్ళిపోతున్నాయన్నీ నాలోనే మరి కలిసిపోతున్నాయని ఉంటుంది. పుడుతూ నాలోనే పుట్టినాయి, నాలోంచే ఉద్భవించినాయి, మళ్ళీ నాలోనే కలిసిపోతున్నాయి. అక్కడక్కడే జరిగిపోతుంది. ఆకాశముగా చూస్తున్నప్పుడు ఆకాశముగా చూడండి. అలా ఆకాశముగా చూసిన భావనలోనే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన, అనేక ఆత్మజ్ఞాన గ్రంథాలలో మహాత్ములు చెప్పిన, ఈ సృష్టి అంతా నాలోనే ఉద్భవించి నాలోనే లయిస్తున్నది అనే భావన ఆకాశ భావన. ఆ ఆకాశ స్థితి భావన కలుగుతుంది. అలా ఆకాశ స్థితిగా చూసినప్పుడు స్వప్నతుల్యమే కదా. ఆకాశ స్థితిలో ఒక మానవుడు పుట్టి చనిపోవటం అనేది ఒకవేళ ఆకాశమే గమనిస్తుంది అనుకుంటే దానికి ఉదాహరణలు కూడా మహాత్ములు చెప్పారు. ఎలా భావించుకోవాలి, మనం ఎలా ఆలోచించాలో కూడా పూర్వీకులే మనకి అన్ని అందించారు. ఇప్పుడు మన జీవన కాలాన్ని మనం రోజుల్లో, నెలల్లో, సంవత్సరాల్లో కొలుస్తూ ఉంటాం. ఇలా మన జీవన కాలాన్ని మనం కొలుస్తున్నది మానవుడిగా, మానవ లోకంలో, అంటే మానవ జాతిలో. మళ్ళీ జంతు జాతికి ఇలా జీవనకాలం వర్తింపబడదు. ఆ జంతువులకి నిమిషాలు, గంటలు, అది కాలభావన ఎలా ఉందో మనకు తెలియదు, అసలు మారిపోద్ది. దేని శరీర నిర్మాణాన్ని బట్టి దానికి మారిపోద్ది. ఇది మానవుడిది. మానవుడి శరీర భావన ప్రకారం, కాలభావన ప్రకారం మనం ఏర్పరచుకున్నటువంటి కాలతత్వం ఏదుందో, మనం పెట్టుకున్నది కాల నియతిని ఏదుందో, అందులో ఇప్పుడు అసలు ఈ మానవ సృష్టి అంటే ఈ భూగోళం మీద సృష్టి అంతా జరగడానికి కారణమైనటువంటి శక్తి ఏదుందో, ఆ సృష్టి శక్తికి, ఓన్లీ సృష్టి అంటే పుట్టుక అనే శక్తికి కారణమైనటువంటి ఆ పుట్టుక శక్తికి పేరు బ్రహ్మ అని పెట్టారు. ఆయనకు ఒక ఆకృతి ఇచ్చారు. ఇచ్చి ఇటువంటి బ్రహ్మలు కూడా మనుషుల్లాగా 100 సంవత్సరాలు బతికి వెళ్ళిపోతా ఉంటారని చెప్పారు. బ్రహ్మకు కూడా కాలం 100 సంవత్సరాలే మనిషిలాగా. కానీ బ్రహ్మ లోకం వేరు, మానవ లోకంలో కాలం సమానంగా కాదు అది. అప్పుడు అక్కడ కాల భేదం చెప్పారు. ఒక మనిషి మానవ లోకంలో భావించుకుంటున్న కాలంలో 4,32,00,000 సంవత్సరాలు గడిస్తే అక్కడ మనిషికి భూమి మీద మానవ జాతిలో
బ్రహ్మగారికి 12 గంటలు ఒక పగలవుతుంది అని, అంటే 12 గంటలు అవుతుంది ఆయన. అంటే కాల గణనకి చెప్పారు అక్కడ. బ్రహ్మగారు అని ఒక ఆయన కూర్చొని ఉన్నాడని కాదు, మనకు అర్థం అవటానికి చెప్పారు. కాలగణన మారిపోయింది నాయన, విశ్వంలో అనంతంలో వెళ్ళిన కొద్దిగా అనంత కాల భావన కలుగుతుంది. ఒక చోటకి వెళ్ళినాక అసలు కాల భావనే ఉండదు, అదే ఆత్మశక్తి భావన. ఇప్పుడు బ్రహ్మగారికి ఇలా చెప్పారు కదా, 4,32,00,000 సంవత్సరాలు. బ్రహ్మగారంటే ఎవరు? భూలోకంలో సృష్టి జరుగుతుంది, చెట్లు పొట్లు చేమలు మనుషులు మానవ జాతి అంతా, మనుషుల్ని సృష్టించాయని అనుకోండి. ఆ శక్తికి మనకు అర్థం అవటానికి బ్రహ్మ అనే ఆకృతిని ఇచ్చారు. మళ్ళీ చెబుతున్నా, శక్తికి, పుట్టుక శక్తికి బ్రహ్మ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ బ్రహ్మగారు అసలు ఎక్కడి నుంచి పుట్టారు? మరి బ్రహ్మలు కూడా 100 సంవత్సరాలే బతుకుతారు, కానీ కాలభేదం ఉన్నది. మానవులకి 4,32,00,000 సంవత్సరాలు, బ్రహ్మగారికి 12 గంటలు. అంటే డివైడెడ్ బై 12 వేస్తే మీ ఎంత ఆన్సర్ వచ్చిందో చూసుకోండి. ఆన్సర్ వేస్తే చూసుకోండి, ఆయన గంట, ఆయన నిమిషం, మనకెంత అని క్యాలిక్యులేట్ చేసుకుంటే బ్రహ్మగారు ఒక కనురెప్ప ఇలా కొట్టి తీసే టైంలో మానవుడు పుట్టడం, మొత్తం 100 సంవత్సరాలు జీవించేయటం, చనిపోవటం కూడా అయిపోద్ది. మళ్ళీ అతని సంతతి, మానవుడు, సంసారం, జీవితం, సుఖభోగాలు, దుఃఖాలు ఇవన్నీ గడుస్తాయి ఇక్కడ. అబ్బో నేను చాలా పెద్ద జీవితం జీవించానని 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితం అని భావించుకున్న మనిషికి, బ్రహ్మగారికి ఈ మనిషి అసలు వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా తెలియదు. ఆయన ఇలా రెప్పకొట్టి తీసేటప్పటికి ఒక మనిషి 100 సంవత్సరాలు పూర్తయిపోతాయి. ఇటువంటి బ్రహ్మలు 100 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటారు అని కాలగమనంలో చెప్పారు. అంటే ఏదైనా సృష్టిలో ఆకృతి ధరించిన దానికి మరణం ఉంటుంది, అది చిన్నదా పెద్దదని కాదని, అంటే దానికి వినాశనం ఉంటుంది అని మళ్ళీ బ్రహ్మగారికి ఇవన్నీ మానవ మేధస్సు తయారు చేసినటువంటి అవగాహన శక్తి, ఆత్మావగాహనకే అనంత శక్తిని అర్థం చేసుకోవటానికి, ఆ దైవతత్వాన్ని, విశ్వతత్వాన్ని అర్థం చేసుకోవటానికి మనకు ఇవ్వబడినటువంటి మార్గం, మన మేధాశక్తికి ఇవ్వబడిన మార్గం, జ్ఞాన మార్గం. ఇప్పుడు ఈ బ్రహ్మగారు అసలు ఈయన ఎక్కడి నుంచి పుడుతున్నాడు, ఎక్కడి నుంచి పుట్టాడు అని అంటే బ్రహ్మగారు ఆయన ఎత్తుక్కున్నాడు. అసలు నేనెవరినని మనం ఎత్తుక్కున్నాడు. ఎంత భూమి ఏంటి, చెట్లు ఏంటి, పొట్టలేంటి, గొట్టలేంటి, నేను బతకడానికి దీని మీద ఆధారపడి ఉండటం ఏంటి అని ఇంత అనంత సృష్టిని చూసి మనం నిజంగా పరిశీలిస్తే కన్ఫ్యూజ్ అయిపోయినట్టు బ్రహ్మగారు కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. నేనేదో నా బుద్ధిలో ఆలోచనలు పుట్టి ఇది ఈ మానవులనే బొమ్మలో ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా సరదాగా తయారు చేసుకు ఆడుకుంటున్నాను. తొయ్యక 12 గంటలు సృష్టి చేస్తున్నారండి ఏంటి? తొయ్యక మనం అవసరాల కోసం చేస్తున్నాం, ఆయన తొయ్యకి చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి మనలాగా అవసరాలు లేవు, దేవుళ్ళకి అవసరాలు ఉండవు, ఆకలి దొప్పులు ఉండవు. వాళ్ళు అమృత స్వరూపులు, అంటే మృతం లేదు, కాంతి శరీరాలు అని చెప్పారు. సరే, అది అర్థం చేసుకుందాం. మృతం లేదు అన్నప్పుడు స్థూలత్వం లేదు అక్కడ అని. అది మనకు అవగాహనకి ఇచ్చినటువంటి, మనం అనంత ఆత్మశక్తి వైపు ప్రయాణించి సృష్టి యొక్క అనంతత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇచ్చిన ఒక దారి. అది దారి మాత్రమే, జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళండి. నా భావంలో, నా శరీర భావంలో, నా కాలంలో మొత్తం ప్రపంచాన్ని, సృష్టిని ఊహించేస్తే నాకేం అర్థం కాదు. అది అలా అజ్ఞానజనితంగా తయారైనయే అనేక రకాల గ్రంథాలు కూడా ఉన్నాయి. అయితే అందులో ఎవరిని విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. అందుకని ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు పెంచుకోండి, పెంచకపోతే అందులోకి వెళ్ళండి. ఆ పరిమిత జ్ఞానం మీకు ఏది అర్థమైతే అందులోకి వెళ్ళండి. కానీ బేసిక్గా అయితే మంచిగానే బతకాలి. చాలా మందికి అంత విశాల దృక్పథాన్ని అర్థం చేసుకునేంత శక్తి ఉండక ఆ ఆకారాలని ఆరాధించుకుంటూ పూజించుకుంటూ వెళ్ళిపోతారు. కాదు, ఆకారము పెద్ద అంతరార్థాన్ని చెప్పడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అది. అది బాహాటంగా అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. చదువుకోవటం అంటే ఆధ్యాత్మిక చదువు. సరే, ఇప్పుడు బ్రహ్మగారు ఎత్తుక్కున్నాడు, మనలాగానే కన్ఫ్యూజ్ అయ్యి నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నా పుట్టుక ఏంటి, నా మూలం ఏంటని ఎక్కడ దొరకలేందుకే. అసలు తన ఆది అంతములు బ్రహ్మగారికి తెలియలే, తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియలే. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నాకు అనిపిస్తుంది చేస్తున్నాను. ఇప్పుడు మనకు అనిపించట్లా. మనకు శరీరం ఉంది, చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అలా మనకు అనిపించినవి మనం చేస్తున్నాం. అనిపించకపోతే అసలు చేయలేం కదా మనం. అనిపించడమే చేయడానికి కారణం. ఎవరికైనా సరే అది చెడా మంచి అనేది కాదు, అది ఆధ్యాత్మికమా భక్తి అనేది కాదు, లేదా సామాన్య జీవితం అనేది కాదు. ఎక్కడైనా ఏదైనా అనిపించడమే చేయడానికి కారణం. అనిపించకపోతే కదలకే లేదు.
మనకు అనిపించినట్టు బ్రహ్మగారికి అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆయన ఏం చేయగలడో అవన్నీ చేసుకుంటున్నాడు ఆయన కాలక్షేపానికి. అనిపించిన వాడికి వీళ్ళు చేసే సామర్థ్యం ఉండాలిగా. ఇప్పుడు నాకు అనిపించింది, మనకేమనిపిస్తుంది? చూడాలనిపించింది, కళ్ళు ఉన్నాయి, ఆ సామర్థ్యం ఉంది చూస్తున్నాం. చెవులు ఉన్నాయి, ఆ సామర్థ్యం ఉంది వింటున్నాం. ముక్కు ఉంది, ఆ సామర్థ్యం ఉంది వాసన చూస్తున్నాం. అలా మన శరీరంలో సామర్థ్యములు ఏమున్నాయో, జ్ఞాన సమర్థత ఏముందో అనిపించిన దాన్ని బట్టి దానికి ప్రయత్నించుకుంటున్నాం, దాన్ని పొందుతున్నాం, అనుభవిస్తున్నాం. అలాగే బ్రహ్మ అనేటువంటి ఆయనకి అనిపించిన దాన్ని బట్టి సృష్టి జరుగుతుంది. ఇదంతా ఆయనకి అనిపిస్తుంది. అంటే ఆయనకి ఏంటంటే పుట్టుక శక్తి అని ముందే చెప్పాను, అది అనిపించుట. కాబట్టి ఇంత సృష్టి చేయగలిగినటువంటి కార్య సమర్థత అక్కడ ఉంది. మనకి ఇంద్రియాలు ఉన్నట్టు మనం చేయగలిగిన పనులకు అవసరమైన జ్ఞానం కానీ క్రియాశక్తి కానీ ఆ సమర్థత మనకు ఎలా ఉందో ఆయనకి అలా ఉంది. అయితే ఆయనకి కన్ఫ్యూజన్ ఏంటంటే, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఇదంతా ఎందుకు అనిపిస్తుంది, ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను. చేయకపోతే ఆయనకి తొయ్యదు. ఎప్పుడు శరీరం కర్మయోగం చేయకుండా ఉండలేం. అందుకని ఆ 12 గంటలు బ్రహ్మగారు సృష్టి చేస్తారు, 12 గంటలు రెస్ట్ తీసుకుంటారని చెప్తూ ఉంటారు. ఇది మనకి ఇవ్వబడిన, మళ్ళీ చెబుతున్న, మనకి ఇవ్వబడిన అనంతాత్మ శక్తిని లేదా అనంత విశ్వశక్తిని లేదా అనంత దైవశక్తిని, ఒక అనంతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటానికి మెట్టుమెట్టుగా మన పైకి ఎక్కించడానికి ఇవ్వబడినటువంటి జ్ఞానానికి, అర్థం చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి ఒక అద్భుతమైన దారి అది. ఆ దారిలో ప్రయాణించాలి, బొక్కలు ఎత్తకూడదు. అది నిజమైనటువంటి వాళ్ళు దారిలో ప్రయాణించి తాను ఏం పొందగలిగాడో తెలుసుకుంటారు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అది అవగాహన అంతే పొందేది, అర్థం చేసుకోవటం అవగాహన అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. జ్ఞాన విస్తారత జరుగుతూ ఉంటుంది, అంటే జ్ఞాన వ్యాపకత. ఇలా ఇప్పుడు బ్రహ్మగారు ఎత్తుక్కుంటుంటే మళ్ళీ చెప్పారు, బ్రహ్మగారి కాలంలోనే మనిషి అని ఆయన రెప్పగొడ్డు తీసేస్తే లేడు. అంటే కాలాన్ని ఎలా భావించుకోవాలో చెప్పారు. నువ్వు భావించుకున్నట్టు కాదు కాలం నాయన అని, అనంతం వేరని. బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చారంటే, విష్ణువు అనే ఆయన నాభిలోంచి ఒక తామర పువ్వునేశారు. ఎందుకంటే దానికి పొడుగాటి కాడ ఉంటుంది. అది చూడండి మీరు, తామర పువ్వులన్నీ కూడా కింద భూమి అడుగు నుంచి బురదలోంచి వస్తాయి, వచ్చి పైన ఉచ్చుకుంటాయి. కింద మనకి ఆ తూడు కనపడదు, ఎవరైనా లాగి కోసినప్పుడే కనపడుతుంది. అలా ఒక తామర తూడు ఆయన నాభిలోంచి అలా బయటకు వచ్చి అది కమలమై వికసించి ఆ కమలం మీద బ్రహ్మగారు కూర్చున్నారు. కానీ ఆయనకి తను కూర్చున్న ప్లేసు చుట్టూ ఉన్నది తప్ప తాను వచ్చిన మూలస్థానం అసలు తెలియట్లేదు. అది అంత సర్వవ్యాపకతలో అనంతత్వం ఉంది అని చెప్పారు. బ్రహ్మగారు కనుక్కోలేకపోతున్నారు, నేను విష్ణులోకం నుంచి వచ్చాను, ఇంకో విష్ణులోకం ఉందని చెప్పారు. విష్ణు అనే పదానికి అర్థం ఏంటి అంటే సర్వవ్యాపకత అని, మొత్తము వ్యాపించి ఉన్నది. అది విష్ణువు అనే తత్వం. మనకు మనిషికి అర్థం అవ్వాలి కాబట్టి విధానం వేసి చూపించారు. ఇప్పుడు ఆ విష్ణుతత్వం ఎలా ఉంది అంటే, ఆయన నిద్రపోతూ ఉన్నట్టు లక్ష్మీదేవి ఆయన కాళ్ళు నొక్కుతున్నట్లు బొమ్మ వేశారు. అంటే ఏంటి విష్ణుతత్వం అంటే? సర్వవ్యాపక అనంత ఆకాశతత్వము స్థిరముగా నిశ్చలముగా ఉన్నది, అది విష్ణుతత్వం. సర్వవ్యాపకత ఏముంది ఇక్కడ? ఆకాశమేగా. మరి లక్ష్మీదేవిని కాళ్ళు నొక్కడం ఏంటంటే, లక్ష్మీదేవి సర్వసంపదలకు అధిష్టాన దేవత అని ముందే చెప్పారు. కాబట్టి సర్వవ్యాపక ఆకాశతత్వములో ఉన్నవన్నీ కూడా అందులో దాని శక్తి చేతే ఉన్నాయని, ఆ శక్తిని భార్యగా చెప్పారు ప్రతి చోట దేవుళ్ళందరికీ. వాళ్ళ శక్తే మనకు అర్థం అవడానికి ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి మనుషుల కోసం చెప్పబడినటువంటి ప్రయత్నం కనుక మనుషులకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఆకాశతత్వంగా ఆయన నిశ్చలంగా ఉన్నారు, అందుకని నిశ్చలంగా నిర్మలంగా ఉన్నారంటే నిద్రపోతున్న స్థితిని చెప్పారు. నిద్రాణమై ఉన్న సర్వవ్యాపక స్థితిలో సర్వ సంపదలు అంటే సృష్టిలో మనకు కనపడుతున్నటువంటి సర్వము దానిలోనే ఉత్పత్తి అయి దానిలోనే లయించిపోతున్నాయి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, అవన్నీ చెప్పారు. అక్కడ లక్ష్మీదేవిగా సూచన ఇచ్చారు మనకి. అంటే ఏంటి లక్ష్మీదేవి అంటే? ఉన్నవన్నీ, సర్వము, సృష్టి అంతా మనకి ఉన్నవేని తెలుస్తున్నవన్నీ. స్థితి ఏంటి అంటే సర్వవ్యాపక స్థితి, విష్ణుతత్వము, అదే ఆకాశతత్వము. మీరు
దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి స్టెప్ బై స్టెప్ దారులు ఇచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి బ్రహ్మగారి కాలం కూడా ఎగిరిపోయింది. బ్రహ్మగారు ఆఫ్టర్ ఆల్ అక్కడ మెల్లి అంటే ఒక బ్రహ్మగారికి మనం ఎలా అయితే రెప్పకొట్టు తీసే లోపల బ్రహ్మగారు ఉండరు, మనం ఉండము. అలాగే విష్ణు స్థితిలో అసలు బ్రహ్మగారు ఉన్నారో లేదా అనేది ఆ కాలంలోకి వెళ్ళినప్పుడు లేదు, ఆయనకు కూడా రెప్పపోటే. ఇలాంటి బ్రహ్మలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అంటే కాలములో ఆ అనంత ఆత్మశక్తి ఆకాశతత్వంలో అనేకం ఉద్భవించి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ అనేకంలో అంటే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, మళ్ళీ ఆ అనేకంలో అనేకం అంటే భూమి అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం. అనేకం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు ఇది అలా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా శక్తి కనుక, సర్వవ్యాపక ఆకాశ శక్తి కనుక, శక్తికి నశింపు లేదు కనుక. మరి ఇదంతా ఎందుకంటే జరగడం అంటే దానికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే లక్షణాలు సర్వ సమర్థతలో ఉన్నాయి కనుక తనలో తనకే జరుగుతున్న కదలికది, తనకు అభేదముగా అనిపించదు. దేనికి? ఆకాశమునకు. అందుకని ఆ ఆకాశతత్వ స్థితికి నువ్వు వెళ్ళగలవు, అదే నీ ప్రాణశక్తి. అలా నిన్ను అక్కడ దాకా తీసుకెళ్ళడానికి అనేక మతాలు అనేక విధాలుగా ప్రయత్నించిన. ఇప్పుడు నేను చెప్పింది ఒక మత విధానంలో ఒక ప్రాసెస్ వెళ్ళింది. అది నువ్వు అర్థం చేసుకోవాల్సిన స్థితి. ఈ లోక భేదాలు ఇవన్నీ చవటాలు, కాలభేదాలు ఇవన్నీ చవటాలు ఏంటంటే నీ పరిమితిలోనే ఇరుక్కుపోయి ఆలోచించబాక వ్యాపకంగా కూడా ఆలోచించగలిగిన జ్ఞాన సామర్థ్యము నీకుంది. దాన్ని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు ఆకాశతత్వంగా మనం మనని భావన చేసుకుని ఆకాశతత్వంగా ఇమిడిపోగలిగిన జ్ఞాన సామర్థ్యం మనకుంది. అలా అయితే అలా ఇమిడిపోవాలంటే నువ్వు అన్ని తెలుసుకుంటూ వెళ్ళాలి. నేను శరీరాన్ని, ఈ శరీర పనితీరు విధానములేంటి, నేను మనస్సుని, దాని పనితీరు విధానములేంటి, అది ఎలా ఏర్పడుతుంది, ప్రాణశక్తిగా అసలు నేను ఎలా ఉన్నాను ఏంటి అనేటువంటి ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం తెలుసుకుని అది నీకు నిజమని అనిపిస్తే అప్పుడు నువ్వు ఆ భావనలో, నిజ భావనలో స్థిరపడే ప్రయత్నం చేయి. అంతే, అది నీ స్థితే. నువ్వు స్థిరపడటానికి ప్రయత్నించటమే. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక మనిషికి తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, జీవిత భాగస్వామి ఉంటారు, పిల్లలు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు. నువ్వు అందరితోనూ ఉంటావు కదా. నీతో నువ్వు ఉంటావు ఎప్పుడు 24 గంటలు, నువ్వు అందరితోనూ ఉంటావు. కానీ ఒకే సమయంలో నువ్వు అందరితో ఉండగలవా? ఒకే సమయంలో నీకు తెలిసిన అందరితో అన్ని చోట్ల నువ్వు ఉండగలవా? అలా ఉండలేవు కదా శరీరంతో. కానీ భావనలో నువ్వు అందరితో ఉంటావు, భావరూపంలో నీకు అందరూ సమమే. ఇప్పుడు నువ్వు మనోభావనలో అందరితో ఒక చోట ఒకే సమయంలో ఉండగలవా అంటే ఉండగలవు, ఖచ్చితంగా ఉండగలవు. అది మనోలోకం, మనోలోకంలో ఉండగలవు. సహజ శరీర జీవితంలో, భౌతికంలో అనేక ప్రదేశాలలో అనేక చోట్ల ఉన్న మన వాళ్ళందరి దగ్గర శరీరంతో ఏకకాలంలో ఉండలేం. అలా కుదరదు. ఏకకాలంలో శరీరం ఒక చోటే ఉండగలదు, ఒకరితోనే ఉండగలదు. అంటే వివిధ ప్రదేశాల్లో ఉంటాయి. ఇప్పుడు గుంపులో ఉంటే అందరూ అక్కడ ఉండొచ్చు, శరీరంతో, అది వేరు. కానీ మనసుతో, మానసిక లోకంలో నువ్వు ఎక్కడైనా ఎవరితోనైనా ఎప్పుడైనా ఉన్న తక్షణమే కదా అది మానసిక లోకం. అది అంటే మనసు యొక్క తీరు, అది దానికి స్థలకాలాతీతమైనది మనసు. ఇది మనకి మళ్ళీ మహాత్ములు దీన్ని ఎలా ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో కూడా మహాత్ములు మనకు అనేక దారులు చూపించారు, దైవీ మార్గాలు అవి. అంతే తప్ప వాటిని కథలుగా, పుక్కిటి పురాణాలుగా తీసుకుంటే నీకు అర్థం కాదు. అది జ్ఞాన మార్గం. శరీర పనితీరేంటి, మనసు పనితీరేంటి, అసలు నీ ప్రాణశక్తి ఏంటి, నీ ఆలోచన తీరు ఎలా ఉంది, దాన్ని నువ్వు ఆ జ్ఞానంలో ఎలా విశ్లేషించుకొని నువ్వు పెరుగుతూ ఎదుగుతూ జ్ఞాన వికాసం చెందాలి అనే దాన్ని మనకి దైవం పేరిట, మతం పేరిట అనేక రకాలుగా అందించే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మనోలోకంలో మనం అనేక చోట్ల మనం అనేక మందితో ఉండొచ్చు, అనేక మందిని భావించుకోవచ్చు. ఈ మనిషితో ఇక్కడ కూర్చొని శరీరంతో ఉండి ఇంకో మనిషిని భావించుకుంటూ ఉండొచ్చు మనోలోకంలో, ఇంకా ఎంతమందినైనా భావించుకోవచ్చు. మనసుకు ఆ శక్తి ఉంది, ఊహాశక్తి ఉంది, సృజనాత్మక శక్తి ఉంది. దీన్ని మనం ఇప్పుడు కృష్ణుడికి సంబంధించి కృష్ణ భగవానుడి యొక్క రాసలీలలో అనేటువంటి ఘట్టాన్ని తీసుకుంటే ఏ గోపిక దగ్గర చూసినా కృష్ణుడు కనబడేవాడు. అంటే గోపికకి, ప్రతి గోపిక కృష్ణ భగవానుడు నాతో ఉన్నాడు అని చెప్పేది.
ఈ కథలు మనకు అందించారు. అయితే అదేదో మనం స్త్రీ పురుష సంబంధిత విషయాలుగా తీసుకున్నాం. ఇక్కడ అసలు గోపికలతోనే ఎందుకు అందించారు అనే దాంట్లో ఒక యథార్థ గాథ ఉంది. ఏంటి యథార్థ గాథ అంటే, నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు సుమారుగా 16,000 మంది ఆ స్త్రీలను బంధించాడు. శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేసి అతన్ని చంపేసి వాళ్ళందరినీ విడిపించి, వాళ్ళు బ్రతకటానికి ఆధారమైనటువంటి ధనము వాళ్ళకి సమకూర్చండి. అప్పుడున్న ఏమున్నాయి అయ్యి ఆ పొలాలు ఏదో వాళ్ళకి మనిషికి ఎంతని ఇచ్చి, అందరికి తలోకి ఇల్లు కట్టించి ఇచ్చి, అలా అందరూ బ్రతకటానికి ఆధారంగా బ్రతుకు తెరువు చూపించాడు ఆయన. ఇప్పుడు ఎక్కడో బంధింపబడిన వాళ్ళని ఎవరో ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వివాహాలు చేసుకుంటారు. ఇవన్నీ అది అప్పుడు ఏం జరిగిందో స్టోరీ వైజ్గా అసలు విషయం చెబుతున్నా, దాంట్లో డెప్త్ కూడా అక్కర్లా. ఇక్కడ మనకు కావాల్సింది మనోస్థితిని కూడా మహాత్ములు చెప్పారు. అప్పుడు ఈ గోపికలందరూ మనమైనా సరే ఇప్పుడు మనం ఎక్కడో బంధింపబడి ఉన్నాం. మనం స్త్రీలా పురుషులు అనేది పాయింట్ కాదుగా, వాడు స్త్రీలను బంధించాడు, అది స్టోరీలో వచ్చింది. మనం పురుషులు అయినా ఎక్కడో బంధింపబడిపోయి ఉన్నాం. ఎవరో ఎలాగోలా మన అందులోంచి తప్పించి మనకు కొత్త జీవితం ఇచ్చి, మనకు ఇల్లు కట్టించి ఇచ్చి, బ్రతకడానికి ఆధారంగా మనకు వసతులు వనరులు డబ్బు సమకూర్చిపెట్టి, మీరు ఇదిగో ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ బతకండి, మీకు అండగా నేను ఉంటానని చెబితే వాళ్ళ పట్ల ఎంత కృతజ్ఞతాభావం ఉంటుంది, మనకి దైవీభావమే ఉంటుంది. దేవుడే నా కోసం ఇలా దిగొచ్చాడు అనిపిస్తుంది. అలాంటి భావంతో ఉన్నారు వాళ్ళు. దాన్ని మనకు చూపించినప్పుడు ఆ గాఢభావతని మనోపరంగా చూపించారు, శరీరపరంగా కాదు. అది అంటే మనసు యొక్క శక్తి అక్కడ అర్థమవుతుంది. ప్రతి గోపిక తన మనోభావనలో కృష్ణుడు తనతో ఉన్నాడు అనుకుంటుంది. ఇప్పుడు మామూలుగా కూడా చూడండి, ప్రేమించిన వాళ్ళు ఎవరినో ప్రేమించారనుకోండి, వాళ్ళు ప్రేమాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. అక్కడ మనుషులు ఉంటారు, భావించుకుంటూ ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు, వాళ్ళే ప్రేమించుకుంటా అంటే మనోభావన మనకు కూడా ఉంటుందిగా. ఈ ప్రేమ ప్రేయసి ప్రియుల మధ్య ఉండక్కర్లా. మన పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, ఇక్కడ మనం గుర్తు చేసుకుని మురిసిపోతుంటాం. నా బిడ్డలు అనుకుంటుంటాం, కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తాయి, ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ఇది అన్ని సంబంధ బాంధవ్యాలలోనూ ఉంటుంది. అలా మనసు చర్య అది. అలా దీనికి మనకు ఒక ఉదాహరణ కథ కూడా చెప్పారు. నారదుడికో సందేహం వచ్చింది. ఏంటంటే అసలు ఎక్కడ చూసినా కృష్ణుడు ఉన్నాడు అంటున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కృష్ణుడు మాతో ఉన్నాడు అంటున్నారు. ఉన్న కృష్ణుడు ఒక్క కృష్ణుడే కదా, ఎంతమంది కృష్ణులు ఎక్కడున్నారు అని. సరే చూద్దామని చెప్పి నారదుడు, అప్పుడు కృష్ణ భగవానుడికి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు, అందరూ మా కృష్ణుడు మాతోనే ఉన్నాడని చెబుతున్నారు రోజు. సరే చూద్దామని ముందు ఒక భార్య ఇంటికి వెళ్ళాడు, రుక్మిణీదేవి అనుకోండి, వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు ఉన్నాడు, రమ్మన్నాడు, ఆహ్వానించాడు, అతిథి సత్కారాలన్నీ చేశారు. రుక్మిణీదేవి కృష్ణుడు ఇద్దరు కలిపి నారదుడిని గౌరవించారు. అక్కడి నుంచి రెండో ఇంటికి వెళ్ళాడు, సత్యభామ గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు ఉన్నాడు, అక్కడ గౌరవించారు ఆయన్ని. 8 మందేళ్లకే వెళ్ళాడు, 8 మందేళ్లలోనూ 8 మంది కృష్ణులు ఉన్నారు. సేమ్ మళ్ళీ భార్యాభర్తలు ఎలా గౌరవిస్తారో అలా పిలిచారు, గౌరవించారు. ఆయనకు అర్థం కాల. అది డైరెక్ట్గా కృష్ణుడి దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటి నాయన అసలు ఇదంతా ఏంటి అని. రా చూపిస్తానన్నాడు ఆయన. కృష్ణుడు నారదుడు కలిసి వెళ్ళారు, 16,000 మంది గోపికలు అందరూ. ఎవరి దగ్గర వాళ్ళ కృష్ణుడు కనబడుతున్నాడు, అందరికీ కృష్ణుడు అన్నాడు. అక్కడ ప్రతి గోపిక దగ్గర కృష్ణుడు కనబడుతున్నాడు. అదేంటి? అప్పుడు నారదుడే కృష్ణ భగవానుడిని అడిగాడు, నాయన అసలు ఇందులో ఎవరు ఏ కృష్ణుడు, ఎంతమంది కృష్ణుడా? నా పక్కన కూడా నువ్వు ఉన్నావు కదా ఇక్కడ అని. నీ పక్కన ఉన్న నేను నిజ కృష్ణుణ్ణి, నువ్వు అడిగావు, నీకు చూపించడానికి తీసుకొచ్చా. వాళ్ళందరూ వాళ్ళ భావనా కృష్ణులు, వాళ్ళ మనోగాఢత చేత వాళ్ళు భావించుకుంటున్నారు. అంటే ఇంతకీ అది నిజం కాదు, మనసు యొక్క చర్యని మనకు వివరించేటువంటి వివరణాత్మక. మనోగాఢత ఎక్కువైపోయినప్పుడు, ఇప్పుడు ఈ డిప్రెషన్లు, స్ట్రెస్లు, ఒత్తిళ్లు, టెన్షన్లు, ఆత్మహత్యలు ఒక పక్క, మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుళ్ళు, దేవతలు, విధానాలు, సాధనా పద్ధతులు, మతాలు ఒక పక్క. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనసు కదూ. మనం మనసులో భావించుకోవట్లే. మన పిల్లలకి లేరు, అమెరికాలో ఉన్నారు, భావించుకోవట్లే, మనకు అనేకంగా అనిపించట్లే. ఎందుకంటే మా పిల్లలు ఎక్కడో చదువుకుంటూ ఉంటారు, ఇంట్లో ఉండరు. నేను మా పిల్లలు ఉన్నప్పుడు మామూలుగా కూడా ఏదైనా పిల్లలు ఇంట్లో ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఉన్నా, నేను ఏదన్నా బాత్రూములకు వెళ్ళినప్పుడు, స్నానాలకు వెళ్ళినప్పుడు
ఎప్పుడు ఫోన్ నా దగ్గర పెట్టుకుంటా, పిల్లలు ఏమన్నా ఫోన్ చేస్తారేమో, లేదా మా మిస్సెస్ ఏమన్నా అడుగుతుందేమో. ఎందుకంటే పూర్తిగా మా వాళ్ళు నా మీద డిపెండ్ అయ్యి ఉంటారు. కౌక్కున వాళ్ళకి నేను పలకటం లేట్ అయిపోద్దేమో, ఏమన్నా అవసరాలు ఉంటాయేమో అని రాత్రిపూట కూడా ఫోన్ పక్కనే పెట్టుకు పడుకుంటా. నిజంగా మా పిల్లలు అనేక సార్లు చేస్తూ ఉంటారు, దూర ప్రాంతాల్లో ఉండటం వల్ల. ఒక్కొక్కసారి నాకు ఫోన్ రింగ్ సౌండ్ వినపడతా ఉంటుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్నా కూడా. నీళ్ల శబ్దానికి నాకు ఫోన్ వస్తే నేను సరిగ్గా వినలేదా ఏంటని నీళ్లు కట్టేసి మళ్ళీ వింటాను, అప్పుడు వినపడదు. మళ్ళీ అనేక సార్లు ఫోన్ రింగ్ సౌండ్ వినపడుద్ది. అలా అనేక సార్లు మాటలు వినపడతాయి, మా పిల్లలు పిలిచినట్టు ఉంటుంది. అనేక సందర్భాల్లో ఇలాంటి అనేక మందికి అనుభవమే ఉంటుంది, కానీ దాన్ని వదిలేసుకుంటారు. కొంతమంది ఏమో దయ్యాలు, భూతాలు, భ్రమలు అంటారు, కొంతమంది మహిమలు, మాయలు, అద్భుతాలు అంటారు. కాదు, నా ఫోను రింగ్ సౌండ్ కొన్ని వేల లక్షల సార్లు, కొన్ని వేల వందల సార్లు నా మెదడు వినుంటది. జ్ఞాపకం అంటే ఏంటి? ఇంతకు ముందు గ్రహించిన దాన్ని లోపల పెట్టుకుని తిరిగి గుర్తు చేయటమే జ్ఞాపకం అంటే. ఆలోచన అంటే అదేగా. అలా నాలో ఒక ఆలోచన ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఈ మోతల్లో ఉన్నాను, ఈ శబ్దాల్లో ఉన్నాను, ఫోన్ వస్తే వినపడదేమో, మా వాళ్ళు పిలిస్తే వినపడదేమో అనేటువంటి భావన ఆల్రెడీ నాలో ఉంది. అలా అనుకుంటాను, నేను రోజు అనుకుంటాను. ఎందుకంటే అటెంటివ్గా వాళ్ళకి అన్ని చేసి పెట్టేయాలనేది నాకు బలంగా ఉంటుంది. ఇదే కాదు, నేను ఏ పనులు చేసినా అలాగే ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే, నేను ఎవరిని అనుకుంటున్నానో ఆ మెమరీ లోపల ఉంది ఆల్రెడీ నాకు. ఆ మెమరీ పైకి లేచి ఆ మనిషి పిలిచినట్టు గొంతు వినపడుతుంది. లేదా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నా సెల్ ఫోన్ రింగ్ సౌండ్ ఏమొస్తుందో అది వినపడుతుంది. ఎక్కడ వినపడింది? అది మనసులో వినపడింది. మనసులో వినపడింది. ఎందుకు తెలియదు? నా రింగ్ సౌండ్ నాకు తెలుసుగా. మానసిక లోకంలో ఇలా మనకు జరిగే వాటిని ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది, ఎవరో నాకేదో చెప్పినట్టు అనిపించింది, నాకు శబ్దాలు వినపడుతున్నాయి, నాకు చప్పుళ్ళు వినపడుతున్నాయి. కాదు, అది మన మనసు గోల. నాకల్లా మా ఇంట్లో కొన్ని వందల వేల సార్లు జరుగుద్ది. దానికి కావాలంటే ఒక బుక్ రాయొచ్చు నేను. ఇలా నాకు ఎన్నో ఉన్నాయి మొదటి నుంచి ఇప్పటి వరకు. దేవుళ్ళతోనూ ఉన్నాయి, మామూలుగానే ఉన్నాయి. మనసులో గాఢంగా ముద్రించుకునే అలా ఉంటాయి. అది మనసు యొక్క మనోలోకము అని కృష్ణ భగవానుడితో గోపికలతో మనకు ఆల్రెడీ చూపించారు దాన్ని. ఇలాంటి చాలా వస్తాయి మీకు పురాణాలు, ఇతిహాసాలు. వీటిల్లో జ్ఞాన బోధది. నువ్వు ఎదుగుదలకి, అత్యుత్తమ ఎదుగుదలకి, అనంత ఆకాశతత్వాన్ని, అనంత ఆత్మశక్తి తత్వాన్ని, అనంత దైవశక్తి తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క స్టెప్గా నిన్ను ఎక్కించుకుంటూ తీసుకెళ్ళారు. వాళ్ళంతా భావనా కృష్ణులు. వాళ్ళు భావించుకుంటున్నారు నిజ కృష్ణుడిగా నేను శరీరం ధరించి నా తల్లిదండ్రులకు పుట్టిన నిజ కృష్ణుడిగా ఇప్పుడు నీ పక్కన ఉన్నా నేను. నువ్వేం భావించుకోవట్లే, నన్ను అడిగితే చూపిస్తున్నా నీకు. ఇది జ్ఞానం తెలిసిన వాళ్ళకి తెలుసు. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీత అని చెప్పగలిగాడు ఆయన. ఇది జ్ఞాన పరంపర. ఇప్పుడు రామాయణం మొత్తం ప్రాక్టికాలిటీ, సహజ జీవితాన్ని తీసుకోవాలి. అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు ఉండవు. కృష్ణ భగవానుడి దగ్గర మొత్తం ప్రాక్టికాలిటీ ఉంటుంది, మహిమలు ఉంటాయి, మాయలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది. సంపూర్ణావతారము కృష్ణ భగవానుడిది పూర్ణావతారము అని చెప్పారు. మీరు గమనిస్తే పూర్ణావతారం అంటే ఏంటి? సంపూర్ణ తత్వ పేరుకొని చెబుతున్నారు వాళ్ళు. శరీరం గురించి చెబుతున్నారు, మనసు గురించి చెబుతున్నారు, ప్రాణశక్తి గురించి చెబుతున్నారు, అంటే అనంత ఆత్మశక్తి గురించి చెబుతున్నారు. అలా మూడు స్థితులను చెప్పగలిగిన స్థితిలో వచ్చింది సంపూర్ణ కృష్ణావతారంలో. అలా చెప్పామని చెప్పారు మహాత్ములు. అది కృష్ణావతారం, పూర్ణావతారం అని చెబుతారు. మిగిలిన అవతారాలన్నీ అంశావతారాలు, అంటే కొద్దిగా మానవుడికి ఏం అవసరం అని చెప్పాడు. శ్రీరామచంద్రుడు ఎన్నిసార్లైనా రామాయణంలో ఎంతమంది ఆయనకి నువ్వు దేవుడివి, విష్ణువు అవతారం, నువ్వు మానవుడివి కాదని గుర్తు చేసినా, లేదు నేను దశరథ కుమారుడైనటువంటి శ్రీరాముడను, నేను మనిషినే అని చెబుతారు ఆయన. అంటే నేను అలాగే ఉండదలిచానా, అది నేర్పడానికి వచ్చాను. అది రామాయణం వచ్చేది ప్రాక్టికాలిటీ. ఇక్కడ ఇవన్నీ కలకాపులకం చేసేసుకొని జ్ఞానం అర్థం కాక, దేన్ని ఎక్కడ అర్థం చేసుకోవాలో అర్థం కాక, ఎవరికి ఇష్టం వచ్చినట్లు తయారు చేసేస్తే ఆధ్యాత్మికత నానాభ్రష్టు పట్టిపోయి మోసగాళ్ళ చేతిలో, మోసగత్తుల చేతిలో పడింది. సరైన మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎవరో అలా భ్రష్టు పట్టించరో. విధానాలు ఏర్పరిచిందన్నీ సరైన దానికోసమే. అందుకని శరీరపరంగా నీ స్థితిది, మనోపరంగా నువ్వు ఎంతైనా ఊహించుకుంటూ సృజనాత్మకతతో బతకొచ్చు. ప్రాణశక్తి పరంగా నువ్వు అనంత ఆత్మస్వరూపుడవు.
అనంత ఆత్మశక్తి స్వరూపురాలు. అంటే లింగభేదం ఉండదు అక్కడ శక్తి అన్నప్పుడు. ఇది మొత్తంగా దైవీతత్వం. దాన్ని ఎన్ని స్టెప్పుల్లో నీకు చెప్పుకుంటూ వచ్చినా అదేంటి ఇదేంటి అని కలగాపలకం చేసి అడగకూడదు. కృష్ణుడు ఇప్పుడు దూతగా వెళ్ళారు, కృష్ణ భగవానుడు మాట్లాడుతున్నాడు, అప్పుడు శరీరపరంగా మాట్లాడుతున్నారు. దూతగా వెళ్ళినటువంటి కృష్ణుడిని బంధిద్దామనే ప్రయత్నం చేశారు. బంధించి కృష్ణుడిని ఎలా అయినా సరే బంధించేస్తే అసలు ఈ యుద్ధమే జరగదు, కృష్ణుడు వాళ్ళకి సపోర్ట్ అని దుర్యోధనుడు పన్నాగం పన్నాడు. అప్పుడు కృష్ణుడు విశ్వరూప సందర్శనం చూపించాడు. ఆ సభలోనే ఉంది. అది మనోలోకపు చర్య. మరి అంత విశ్వరూప సందర్శనం అయితే వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ మరి యుద్ధం ఆపేయాలి, ఆగలేదు, యుద్ధం జరిగిందిగా. అది మనోలోకములో ఆ మనోలోకపు చర్య. మనోలోకపు చర్య కూడా చేయగలిగినటువంటి స్థితిని మనకు అక్కడ జ్ఞానబోధ చేశారు. అందులో జ్ఞానాన్ని తీసుకోవాలి. ఇది అబద్ధమా, ఇది నిజమా, ఇది అవుతుందా, ఇది కాదా కాదు. 3 స్థితుల్లోనూ మనం ఉన్నాము. 3 స్థితుల గురించి జ్ఞానం చెబుతానే ఉంటుంది. అందులో ఏది ఏ స్థితిలో మాట్లాడింది చెప్పాలి. మనోలోకంలో ఏముంటుంది? శరీరం అదే ఉంటుంది, ఆకారం అదే ఉంటుంది, కానీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనసుకు లిమిట్స్ లేవు, కాలభేదం లేదు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు, పరిమితి లేదు, దేశకాల పరిమితులు లేవు. అవన్నీ శరీరానికే. అందుకని అదే రూపంతో అదే శరీరంతో ఉన్న మనిషి మనోలోకం ఏంటి అన్నప్పుడు మళ్ళీ అనంతం. అది ఏదైనా చేయగలిగిన స్థితిలో ఉంటుంది. అక్కడ మహిమలు మాయలు అద్భుతాలు అనేది తెచ్చుకున్నాం మనం. రొటీన్గా మన జీవితంలో కూడా మనకు వినపడతాయండి. గమనిస్తూ ఉంటే అనేక సార్లు అనేక శబ్దాలు వినపడతా ఉంటాయి. మన వాళ్ళు పిలిచినట్టు ఉంటుంది, ఫోన్ రింగ్ అయినట్టు ఉంటుంది, కానీ రింగ్ అవ్వదు. ఇవన్నీ ఏంటంటే అవ్వపోవటం కాదు, మనసులో ఆ ధ్యాసలోకి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు రింగ్ అయిన శబ్దం ఇప్పుడు మనసులో రింగ్ అయింది. ఇంతకు ముందు విన్న మాట మనసులో ఆ మాట మళ్ళీ వినపడింది. అందుకే గుర్తు రావటం. జ్ఞాపకం అంటే ఏంటి? అది మనసు అలా గుర్తు చేస్తుంది. అయితే ఇప్పుడు మనం శరీరంతో వేరే పనిలో ఉన్నాం కనుక మనసు అనేది ఇంకొక పనిలో ఉంది కనుక మనకు అది అద్భుతంగా నాకు ఎవరో చెప్పేస్తున్నారు, నాకు ఏ వినపడుతున్నాయి అని మనం బెచ్చెక్కించుకుంటాం, లేదా భయపడతాం. అయితే మాయలు మహిమలు అద్భుతాలు దేవుడికి అంటగడతాం, లేదా దెయ్యాలు భూతాలు ఇట్ట మనకు తీసుకెళ్తాం, లేదా ఇంకేదో అయిపోయి ఉంటుంది. మా అబ్బాయి గొంతు వినపడింది, మా అమ్మాయి గొంతు వినపడింది, అక్కడ వాళ్ళు ఏ ప్రమాదాల్లో ఉన్నారని వాళ్ళకి ఫోన్లు చేస్తాం. నిజంగా అదే సమయానికి ఏ అదృచ్ఛిక సంఘటన జరిగి వాళ్ళు కాలు దారి పట్టడమో లేదా ఏదో చిన్న ఇబ్బంది రావడం జరిగింది అనుకో, ఇంకేమో చూసావు అయిపోయిందని ముడిపెట్టేసుకుంటాం. ఈ భ్రాంతుల్లోంచి బయటకు రావాలి. వస్తే ఇక్కడ ఏముంది? జీవితానికి అర్థం పరమార్థం ఉందా అంటే ఈ మొత్తం తెలుసుకోవడమే అర్థమో పరమార్థం. శరీర స్థితి, మనోస్థితి, ప్రాణశక్తి స్థితి, 3 స్థితులు ఇన్ని ఏకత్వంలో కలిసిపోయి ఉన్నాయి. ఒకటిలోనే ఉన్నాయి. మూడు ఒకటే, ఒకటే మూడు ఒకటే. అందులో నువ్వు ఏదో ఒకటే భావించుకొని వెళ్తున్నావు. శరీరమనో మనసునో ఏదో ఒకటి పట్టుకొని అప్పుడు వెళ్తా ఉంటావు. మనసును కూడా ఎక్కువ తీసుకోవు. అందుకని మనసుని కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళకి మాయలు మహిమలు అద్భుతాలు ఉండవు, దెయ్యాలు దేవుళ్ళు ఈ గందరగోళాలు భయాలు ఉండవు. అసలు భయపడరు మనసును కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు. ఎందుకని అది మనోచర్యలు అలాగే ఉంటాయి. దానికి కాలాతీతం. అదే కాలాలు లేవు, స్థల కాలాలకు పరిమితమైంది కాదు, అది భౌగోళిక పరిస్థితులకు పరిమితమైంది కాదు అది. ఎందుకని అక్కడ ఏం లేదు, ఊహా మాత్రం. అది అక్కడ పదార్థం లేదు. అది అర్థం చేసుకోవాల్సిన విషయం అంతే. అలా జీవితానికి అర్థం పరమార్థం ఉందా అంటే నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటే అర్థం పరమార్థం ఉంది, కానీ అవన్నీ నీ ఒరిజినల్ స్వరూపాలే. నువ్వేది నువ్వు తెలుసుకోవటమే అర్థము పరమార్థం. అప్పుడు అది గొప్పది ఎందుకు అవుద్ది? అది సహజత్వం అవుద్ది. నీ గురించి నీకు ఎంత తెలుస్తుంటే అంత సహజం అవుద్ది. నీ గురించి నువ్వు ఎంత తెలుసుకోకపోతే అంత అసహజంగా జీవిస్తావు. కాబట్టి జీవితానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా అంటే జీవితానికి అర్థం పరమార్థం నీ గురించి నువ్వు సంపూర్ణంగా నిన్ను తెలుసుకోవటం అర్థం పరమార్థం అని మహాత్ములు చెప్పారు. ఇది మనం చెప్పింది కాదు, పూర్వపు మహాత్ములకి అర్థమైన విషయం అది. వాళ్ళు చెప్పారు అంతే. అర్థమైన విషయాన్ని వాళ్ళు ఎలా తెలుసుకున్నారు, ఎలా పొందారు అవన్నీ చెప్పారు. కాబట్టి మనం జీవితానికి అర్థం పరమార్థం అనేది ఒక ప్రత్యేకమైన విషయం కాదు. ఏదో గొప్పగా ఎక్కడికో వెళ్ళిపోయి మతాల్లో, మార్గాల్లో, విధానాల్లో, పద్ధతుల్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదో సాధించేసేది కాదు. నీ స్వతహా స్థితిని, నీ సంపూర్ణతని నీకు తెలియచేయటానికి మతాలు, మార్గాలు, విధానాలు సహకరిస్తే అందుకోసం వచ్చిన మంచి మార్గాలే.
కాబట్టి అందులో ముసుగు దొంగలు ముసుగు వీరులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా జీవితానికి అర్థం పరమార్థం ఉందా లేదా మీరే నిర్ణయించుకోండి. ఎందుకనంటే ఇప్పుడు నా వరకు అయితే జీవితానికి ఏ అర్థం లేదు, పరమార్థం లేదు. ఎందుకని అది నా సహజత్వం. ఒక పువ్వు పూసింది, దాంట్లో ఏముంటుంది? ఒక పువ్వు పూసింది అనుకోండి, ఏముంటుంది దాంట్లో? దాని జీవితం ఇది, ఆ చెట్టు జీవితం ఇది, ఆ మొక్క జీవితం ఇది, ఈ సూర్యుడి జీవితం ఇది, ఆకాశ జీవితం ఇది, వాయువు జీవితం ఇది, భూమి జీవితం ఇది, నీటి జీవితం ఇది, అలా జంతువులన్నింటి జీవితాలు ఇది, మన జీవితం ఇది. మొత్తం యూనివర్స్ లో బ్రహ్మాండం మొత్తం అనేక గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? వాటి జీవితం అది. ప్రశ్నే లేదు అక్కడ. ఏ వేటికవి జీవిస్తున్నాయి అంతే. కాబట్టి అర్థం పరమార్థం ఏంటి అన్నప్పుడు మనిషిగా నీ సంపూర్ణతను తెలుసుకుంటావా? తెలుసుకో, నీ ఇష్టం. తెలుసుకున్నా అది సహజత్వమే, తెలుసుకోకపోయినా అది సహజత్వమే. కానీ అర్థం పరమార్థం అని ఎందుకు చెప్పారంటే తెలుసుకోకుండా చెడు చేస్తూ చెడులో జీవిస్తున్న వాళ్ళకి, మోసగాళ్ళకి, మోసగత్తులకి, నేరస్తులకి, రాక్షస స్వభావం కలిగిన వాళ్ళకి, నాయన నువ్వు జీవిస్తున్న జీవన విధానం అర్థమో కాదు, పరమార్థమో కాదు, అది వ్యర్థ జీవితమో. ఇదిగో జీవితానికి అర్థం ఇది, పరమార్థం ఇది, తెలుసుకో అని సంపూర్ణతను తెలుసుకో అని చెప్పారు. అంటే అర్థం ఉందో లేదో, పరమార్థం ఉందో లేదో మీరు నిర్ణయించుకోవాలి. నాకైతే అది సహజం. అందుకే మాయలు మహిమలు ఏమీ లేవు అంటాను. అసలు ఎప్పుడు భయపడొద్దని చెబుతాను. ఎందుకని అది భయపెట్టేది నీ మనసు, భయపడుతుంది నీ మనసు, నీ శరీరం. నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల. అలాగే మాయలు మహిమలు అద్భుతాలని జరుగుతుంది కూడా నీ శరీరం, నీ మనసు. అందుకని నీ శరీరం జాతస్య మరణంధవం, పుట్టింది మరణించక తప్పదు. ఇది ఇంతే. మనసు మధ్యస్థితి, ఉన్నదా లేనిదా అంటే అది ఉన్నది కాదు, లేనిది కాదు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకో. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇటు వచ్చి శరీరంతో బతకొచ్చు, అటు వెళ్ళి మన ప్రాణశక్తిని తెలుసుకోవచ్చు. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అన్నారు. మనసు శరీరం వైపు, ప్రపంచం వైపు వచ్చినప్పుడు బంధాలు కలిగిస్తుంది. మనసు ప్రాణశక్తి వైపు వెళ్ళినప్పుడు మోక్షాన్ని కలిగిస్తుంది. ఈ రెండు స్థితుల్లోకి అటు ఇటు వెళ్ళి రావడానికి ఆధారంగా ఉన్నది మనసు ఒకటే. అదొక మిథ్యాలోకం. అటు వెళ్తే ప్రాణశక్తిలో కలిసిపోద్ది, ఇటు వస్తే శరీరంలో, ప్రపంచంలో కలిసిపోద్ది. అది ఉన్న లోకం కాదు, ఒక మిథ్యాలోకం. కానీ అది కూడా ప్రాణశక్తిలో భాగమే. అది నీ సంపూర్ణత. అందుకని ఎవరికాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా అర్థం పరమార్థం ఉందని చెప్పుకోవాలి అంటే మహాత్ములందరూ కూడా చెప్పారు కాబట్టి అర్థం పరమార్థం ఉందని. ఎవరికి చెప్పారు? అజ్ఞానులకు చెప్పారు, మోసగాళ్ళకి చెప్పారు, చెడ్డోళ్ళకి చెప్పారు, చెడులో జీవిస్తున్న వాళ్ళకి చెప్పారు, చెడుగా జీవించబాకండి అని చెప్పారు, రాక్షసులకు చెప్పారు. నువ్వు జీవిస్తున్న జీవితం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అయిన జీవితం, జీవితానికి ఉన్న అర్థం ఇది, జీవితం యొక్క పరమార్థం ఇది. ఏంటంటే నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకో, మంచిగా బతుకు, మంచిగా బతుకు, మంచిగా బతుకు అని. దాన్ని బట్టి ఇంకా మీరు నిర్ణయించుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది విని అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళు ఏమైనా సందేహాలు వస్తే అడిగే ప్రయత్నం చేయండి. నేను చెప్పింది విని నచ్చని వాళ్ళు, అసలు సరిగా చెప్పటం లేదన్న భావన ఉన్నవాళ్ళు దయచేసి వినకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. కాదు విన్నాము, వినకుండా ఉండలేము, విని అందులో కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు ఏదో ఒక తప్పులు ఎత్తుక్కుంటాము అనేవాళ్ళు మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అయినా ఒకవేళ మీ అహంకారం ఒప్పుకోపోతే నన్ను క్షమించి వదిలేయండి. ఎందుకంటే మనిషికి అహంకారం చాలా హైయెస్ట్గా ఉంటుంది. ప్రపంచ చరిత్రలో అహంకారులే మొత్తం చెడుకి, దుర్మార్గానికి, రాక్షసత్వానికి కారకులు ఎప్పుడు అహమే. అందుకని మీ అహాన్ని సంతృప్తి పరచడానికి నన్ను క్షమించమని కూడా అడుగుతున్నాను. నన్ను క్షమించి వదిలేసి మీ పనులు మీరు హాయిగా చేసుకోండి. ఎవరో నచ్చని వాళ్ళు. అర్థమవుతున్న వాళ్ళు ఏముంది, మీ జీవితంలో ఆచరించుకుంటారు, నాతో మీకేం పని లేదు. ఏదైనా మంచి ఉంటే తీసుకు ఆచరించుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.